దేవుని యొక్క 7 గుర్తులు. The 7 marks of God. ఈ భూమి మీద ఫస్ట్ నీకు దేవుడు తెలిసినా తెలియకపోయినా దేవుడైతే నీ మీద ఒక గుర్తు వేయడం జరుగుతుంది. There is a mark that the Lord puts on each and every person. First Samuel 16th chapter 11 and 12 verses. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 11 12 వచనం. First Samuel chapter 16 verse 11 and 12. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యేషయానే అనగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలవనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనలో కూర్చుంటుమని యెషయాతో చెప్పగా అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాళ్ళను చక్కని నేత్రము గల వాళ్ళను చూచుటకు సుందరమైన వాళ్ళని ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. ఇది దావీదు 13 సంవత్సరాలు 13-14 ఇయర్స్ 13 యూత్ పిల్లలు అంటున్నారా, 13-14 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అతన్ని పిలిచి అక్కడ నుంచో పెట్టినప్పుడు అతనికి యుద్ధం గురించి ఏం తెలుసు, దేవుడి గురించి ఏం తెలుసు, ఏ నాలెడ్జ్ ఉంది అతనికి? David was in his early teens. Remember all the youth, you remember this? He was in his early teens. He doesn't know about what is kings, what is meaning of kings or wars. He didn't know any idea. ఏం తెలుసు? What did David knew? అతన్ని అభిషేకించండి అని అంటే, ఇప్పుడు అదే బ్యాప్టిజం అంటే మీకు తెలియదు, దాని యొక్క వాల్యూ ఏంటో తెలియదు, దాని అర్థం ఏంటో తెలియదు, మీకు ఏం తెలియదు. You do not know what is baptism. You do not know the purpose. You do not know how you have to conduct your life. Likewise, what is the situation? He didn't know what he has to do. He just said, 13-14 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అతన్ని పిలిచి ఇతన్ని నేను ఏర్పరచుకుంది, అతన్ని అభిషేకించంటే సమూయేలు అభిషేకించొచ్చు సార్. Samuel simply obeyed to what the Lord said. Arise, anoint him, for this is the one. దావీదు అడిగాడా, నన్ను వాడుకోండి అడిగాడా? Did David pray and said, use me, O Lord, use me? Did he? అడగలేదే. He didn't. నేను నీ పని కొరకు ఉండాలి ప్రభా, ఎప్పుడు ఎవ్వరు అడగవలసిన పని లేదు, ఆయనని పిలుచుకోవాలి. ఓకే, it should be God who has to call you or invite you. You cannot move forward and say, use me and I'm ready for it. మనిషి కుమారుడు ఏమన్నారు, మీరు నన్ను ఏర్పరచుకోవాలా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. What did Jesus say? You did not select me, but I selected you. ఎవ్వరికి దీని యొక్క వాల్యూ తెలియదు. None knows the value of this. First Samuel 13 verse 14. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం. First Samuel chapter 13 verse 14. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు కైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఈ విషయము సమూయేలుకి సౌలు మధ్యలో జరిగిన విషయము దావీదుకు తెలుసునా? Now, whatever conversation took place between King Saul and Prophet Samuel, do you think David knew about it? No. అదే మార్క్ ఆఫ్ ద లార్డ్. That is the mark of the Lord. దేవుడు ముద్ర, ఇంకా దాని మీద ముద్ర వేయనే లేదు, కానీ దేవుడు ఎన్నుకోవడము ఏర్పరచుకోవడం జరిగిపోయింది, ఇంకా పిలుచుకోలేదు. The mark of the Lord has already been put, but not yet called or not even used for the purpose. నాకు ఎప్పుడు ఎన్ని చర్చెస్ ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారని ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది జీవితాలు బాగుపడ్డారు, ఎంతమంది కుటుంబంలో వెలుగు ఉంది, ఎంతమంది గుండెల మీద చేసుకొని మనశ్శాంతిగా ఒక నమ్మకంతో పడుకుంటున్నారు. ఇది నాకు కావాల్సింది. It's not about the size of the congregation or how big your church is, how many branches you have, but whoever is coming, their lives are very important. How they are growing, how they are having peace, how they are doing well. This is very important. అలాగే ఫస్ట్ సమూయేలు 15:28 కూడా చూద్దాం. First Samuel 15:28. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా నేను యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వారికి దానిని అప్పగించి ఉన్నాడు. నీకంటే ఉత్తమమైన వాడు, నీకంటే మంచివాడు, నీకంటే మంచివాడు, విధేయతతో ఉండేవాడు,
The Lord has stolen the kingdom of Israel from you today and given it to a neighbor of yours who is better than you, who is definitely better than you. దావీదు పాపం చేయలేదా? Did not David sin? పాపం చేశాడు. He did. కానీ నిజమైన పశ్చాత్తాపం మరలా తన రాజుగా నిలబెట్టింది. But his genuine repentance made him stand as a king forever. దేవుడు నిన్ను నిలబెట్టాలి కానీ నువ్వు చేసిన తప్పుకి నువ్వు బాధపడిపోయి కృషించిపోయి దేవుడికి దూరం వెళ్ళకూడదు. You should not sin and ensure that you will be dull, growing sulky, and then going away from God. That's not what it is. మరి ఆ పాపం చేసే ముందే అతని మీద దేవుడు మార్పు ఉంది కదా, మరి ఎందుకు తప్పు చేశాడు అని అనొచ్చా మనము? Even before he could sin, the mark of God was there upon David. But then why are you asking a question? Why should he sin? అలాగే యాక్ట్స్ 13:22 కూడా వచ్చింది. యాక్ట్స్ 13:22 అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అంటే పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు కూడా దేవుని ముద్ర ఎవరి మీద వేశారో వాళ్ళ సాక్ష్యము ఇప్పటికీ దానికి లైఫ్ ఉంటుంది. ఆ సాక్ష్యంలోకి నువ్వు ఎంటర్ అవ్వచ్చు. From the Old Testament to current date, all the people who are being marked by God, they have got a very good testimony, not just then, but even now. So likewise, even you can enter in having a mark of God. ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచంలో ఎంతో కొన్ని కోట్ల మంది ఉన్నారు. Because people know God or not know God, there are plenty crores of people. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఇశ్రాయేలు జనాంగంతో నేను మిమ్మల్ని నా స్వాస్థ్యంగా ఎంచుకుని నా ప్రజలుగా నేను ఏర్పరచుకున్నానని చెప్పారు. To the Israelites, the Lord said, I will make you as my inheritance and you are my very special people. కదా, అది ఆయన ఎవరినైనా ఏర్పరచుకోవచ్చు. He can choose anybody in that category. కాబట్టి ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని గుర్తు ఒక మనిషి మీద పడింది అనుకుందాం. వాళ్ళు దేవుడు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఎవరైనా ఉండని, ఏ భాష అయినా ఉండని, ఏ మతమైనా ఉండని, ఎవరైనా ఉండని, మొత్తానికి దేవుడు మార్పు అనేది ఎవరి మీదైనా పడవచ్చు. The mark of God, బాప్టిజం తీసుకుంటేనే పడుతుందని ఎక్కడ రాయబడలేదు. the mark of God can come upon any person, whatever country, whatever nation, whatever tribe, whatever language he belongs to. It's never told that the mark of God will be upon all those who are baptized. కొంతమందిని అయితే తల్లి గర్భంలో ఉండగానే వాళ్ళని ఏర్పరచుకోవడం జరుగుతుంది. And to some of you, those who are even before formed in your mother's womb, they had the mark of God. అదే కదా జెర్మియా లైఫ్ లో జరిగింది. It happened in the life of Jeremiah. అంటే దేవుడు ఏర్పరచుకున్న వారు వారిని ఏ విధంగా ఆయన తీసుకుంటూ వస్తారనేది మీకు ఈ రోజు చూపిస్తాను. ఒక్కొక్క మార్క్ ఆయన వేసే గుర్తు ఎట్లా ఉంటది, ఆ లక్షణాలు ఏంటి, ఆ సూచన ఏంటి, వాళ్ళ చుట్టూ ఏం జరుగుతాయి, అసలు వాళ్ళు ఏం ఫేస్ చేస్తారు దేవుడు మార్పు ఉన్న వాళ్ళు అనేది మీకు చెప్తున్నాను. I'm going to show you about the various symptoms a person is going to have the mark of God, what kind of things will happen surround them, what are the challenges that they're going through, and every way how God is going to protect and lead them. లైఫ్ లో అలాగే జరిగింది. It happened in the life of మోషే Abraham, లైఫ్ లో అలాగే జరిగింది. so in the life of Moses, దావీదు లైఫ్ లో అలాగే so జరిగింది. also in the life of David, అపోస్తలు పౌలు లైఫ్ లో కూడా అదే జరిగింది. in the life of Paul. అంటే వాళ్ళ వరకు తెలియదు దేవుడు వాళ్ళని పిలుస్తారని వాడుకుంటారని వాళ్ళకే తెలియదు. They never knew that the living God will call them. అంటే దేవుడు మనిషి యొక్క హృదయాన్ని చూసి వారి ఉద్దేశాలను చూసి దేవుడు ఆయన ముద్ర వేస్తారు కానీ పై అపియరెన్స్ చూసి ముద్ర వేస్తారు అంటే చాలా పెద్ద పాపం కదా. దావీదు అతనికి 14 సంవత్సరాలు ఉన్న తర్వాత అతను అభిషేకం ఇస్తే అతను 30 సంవత్సరాలు వచ్చాక రాజయ్యాడు. David was anointed to be the king when he was 14 years of age, but actually he became a king when he was almost 30 years of age. ఒకసారి ఆలోచించండి. Why did you think about it? దేవుడు మార్క్ వేస్తే వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటది? వాళ్ళందరూ కంఫర్ట్ లైఫ్ లీడ్ చేసి వచ్చేసారు అనుకున్నారా? Those who have the mark of God, you think they led a life very simplicity కంఫర్ట్ and లైఫ్ easy? కాదు. It's not a comfortable ఈ life. శరీరం కంఫర్ట్ లైఫ్ కోరుకుంటది. This life desires for pleasures and comfort. సరే, ఇప్పుడు సపోజ్ ఎవరో తెలియని ఒక వ్యక్తి మీద దేవుడు ప్రపంచంలో ఒక వ్యక్తి మీద దేవుడు ఆయన ముద్ర వేశారు.
Anyone in the world, for instance, God has put a mark upon the person. Let's suppose that. ఎందుకంటే దేవుడు వాళ్ళని చూస్ చేసుకున్నారని వాళ్ళకే తెలియదు. They themselves do not even know that God has put a mark and chosen them for a greater purpose. ఆయన మార్క్ వేశారంటే పాపం లేని గుర్తు అని అర్థం. మరి అలాగే దావీదు పాపం చేశారు కదా. Now, if he has put a mark, if God has put a mark, that means it's a sign that person has not committed any ఎందుకంటే sin. దేవుడు వేసే గుర్తులో నీ ప్రెసెంట్ నీ ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుంది. When God puts a mark, it all depends upon your present, and based on that is your future. 14 సంవత్సరాలు ఉండగా ముద్ర వేసేసారు దావీదుకి. David had the mark while he was 14 years. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను రాజు అయ్యాడు. He could become a king only when he was 30. అసలు అతను 3 సార్లు అభిషేకించడం జరిగింది దావీదునైతే. And in case of David, he was anointed 3 times. కదా అలాగా అయినప్పుడు మరి బెత్షెబా విషయంలో పాపం చేశారు కదా. మరి If that was the case, he committed sin concerning Bathsheba. మరి ఆ మార్క్ వెళ్ళిపోవాలి కదా. The mark should have disappeared or కానీ ఆ erased. మార్క్ ఎందుకు ఉంది? Why the mark was still మార్క్ persistent? ఉండటం వలనే ఆ దేవుని యొక్క గుర్తు ఉండటం వల్లే వాళ్ళు పాపం చేశారని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఎంత 1 సంవత్సరం వరకు కూడా రోగం వచ్చిన వాడిలాగా అయిపోయాడు దావీదు. The moment David knew that he had sinned, his repentance was so intense to the tune of 1 year. He was suffering, self-suffering. That was the genuine repentance. దావీదు మీద మార్క్ వేశారు చూసారా, ఆ దేవుని గుర్తు, ఆ దేవుని గుర్తు వేశారు చూసారా, ఆ గుర్తు ఉండటం వల్లనే నిజమైన పశ్చాత్తాపంతో బయటకు రావడం గాని, ఒకవేళ తన పాపం చేసింది నేను చేసింది నేనే అనుభవిస్తాను, నా మీద వేయండి, నేను దేవుడి చేతిలోనే పడతాను అని చెప్పడం గాని, నా దేవుడి చిత్తం లేకుండా వాడు నన్ను శపించడు అని చెప్పడం గాని, నా శత్రువుని నేను చంపను, నా దేవుడే చూసుకొని అని చెప్పడం గాని, ప్రతి విషయంలో ఆ ముద్ర కనబడిందే గాని తన శరీరం గాని తన ప్రవర్తన గాని అక్కడ కనిపించలేదు. అది దేవుని మార్పు ఉన్న. ఇప్పుడు చెక్ చేసుకోండి అందరూ. David had the mark. That's the reason he genuinely repented. He went to the extent of telling, Lord, let me be punished, not the people. Or even when Shimei was cursing him, he was telling, without God's knowledge, Shimei cannot curse me. And the third instance was even when he had a wonderful opportunity twice to kill Saul, he said, no, that's not my job, that's God's job. All this is because he had the mark of God in him. He was able to have that kind of wonderful character. అంటే అతడు ఆలోచించే విధానం, అతడు చూసే విధానం ఎంత బాగుందో చూసిన. ఏ విధంగా చూసాడు అతను? ఏ విధంగా చూడటం జరిగింది? Look at the way he was నేనే taking his సౌలుని నేను person. చంపను. He said, I'm not going to kill Saul. అది నా దేవుడే చూసుకొని. He said, that's God's work. ఒకవేళ దేవుడే నా చేతితో చంపాలని చెప్పినా కూడా అది నా వరకు దేవుడు తీసుకురావద్దు, ఆయనే టేకప్ చేసుకోవాలి అని చెప్పి దావీదు చూసే విధానం నచ్చింది. The way David perceived and he saw the thing, he said, even if that's the case, let God decide the way Saul has to be killed. It's not my job. రెండోది ఏంటి? What is the second one? ఆలోచించే విధానం. The way he was thinking. అంత భయంకరంగా దేవుడు నామాన్ని బట్టే ఈ దావీదును శపిస్తున్నా కూడా ఏమన్నట్టు, నా దేవుడు చూడండి, నా దేవుడి చేత నేను కనికరం పొందుకుంటానేమో. అక్కడ కూడా దేవుడి నుండి అతని శాపంలో నుండి దేవుడి దగ్గర నుండి బెనిఫిట్స్ పొందుకోవడానికి ఆలోచించే విధానం ఎంత బాగుందో చూడండి. Even when Shimei was utterly cursing David, throwing stones at him, he was looking at an opportunity to get the mercy from God. He said, let my God see, perhaps he will show mercy upon me and bless me. That's what his statement was. అలాగే రిసీవ్ చేసుకునే విధానం. And likewise, the way he received. నేను చేసిన దానికి నా కుటుంబం మీద వేయండి, నా ప్రజలు ఏం చేశారు అని అంటాడు. He also told, Lord, for whatever I've done, give me the punishment and my family. What did the people do? Spare them. కదా, అంటే ప్రతి విషయంలోనూ అతని న్యాయమే చేశాడంటే దేవుడు వేసిన మార్క్ అది కరెక్ట్ గా ఉంది, అది వేస్ట్ అవ్వలేదు. అతను పాపం చేసినా కూడా వేస్ట్ అవ్వలేదు. అక్కడ God's mark upon David did not go in vain because his character was so good. Even if he sinned, he repented genuinely and he was able to come out. అంటే అతని గురించి దేవుడు ముందుగానే మార్క్ వేసేసారు. చూస్తున్నారా? David was known by God, and that's the reason God put a mark దావీదుకి upon వాక్యం him. తెలియదు. David did not know the scripture. దావీదుకి ఏమీ పెద్దగా దేవుడి గురించి తెలియదు. దేవుడు అంటే ఇష్టం అంతవరకే, అందరు చెప్తారు కదా అంతవరకే. Like David knew God, I mean, not the knowledge of God, but he loved God. That's all. Like how others say, I love God. కానీ దేవుడు ముద్ర వేయడం ఏంటి? How is that God put a mark ఇతన్ని on నేను David? ఏర్పరచుకున్నాను అని ముద్ర ఆ వ్యక్తికి తెలియకుండానే వేయడం జరిగింది. Without the knowledge of David, God said, I am going to put a mark upon David and anoint him. కాబట్టి
దేవుడు వేసిన మార్పు వలన అతని చుట్టూ ఏం జరుగుతుంది అని చూపిస్తాను. So what happened because of the mark of God came upon David? I'm going to show you. ఎందుకంటే దేవుడు మార్పు ఉన్నవాడు, ఆ మార్పు వాళ్ళ మీద ఉందని కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి మనుషులు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న విషపూరితమైన మనుషులు వాళ్ళకి దూరంగా ఉంటారు. And the people who have the mark of God, they actually do not even know that they have a mark. What happens? What privileges happen to the person who has the mark of God? The poison mentality, nature people who spew venom, all these people will be far away from this particular person who has the mark of God. కదా, అంటే టాక్సిక్ పీపుల్ అని అంటారు. They're all known as toxic people. టాక్సిక్ క్యారెక్టర్ కలిగి ఉంటారు. అంటే టాక్సిక్ అంటే విషపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటారు వాళ్ళు. They have అటువంటి toxic, స్వభావం కలిగి, విషపూరితమైన స్వభావం. they have poisonous mentality. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ప్రతిదీ అబద్ధమే, కానీ అది సత్యంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. Whatever they speak is continuously evil, but they present it as if it is truth. అటువంటి మనుషులు దావీదు చుట్టూ ఉన్నారు కానీ దావీదుని ఏమీ చేయలేకపోయారు. David was surrounded with this kind of toxic mentality people, but they couldn't do anything to David. దావీదు అడవిలోనే ఉన్నాడు. David was in the wilderness. అడవిలోనే ఉన్నాడు. He was in the wilderness. మరి అడవిలో ఉన్నప్పుడు కూడా వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా అతనికి సహాయం దొరికింది. Wherever David was running in the wilderness or the desert, he got aid and help from different corners. అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు మార్పు ఉన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా, నీకు తెలియని దేశానికి వెళ్ళినా కూడా నీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది, నీకు సహాయం దొరుకుతుంది. You will get help and support from different walks of people whom you do not know, because if you have the mark, that's the privilege you have. ఇటువంటి మనుషులు నీకు దూరంగా ఉండటానికే ఇష్టపడతారు. And these kind of people will always want to be, this poisonous people will always want to be far from you. Why? ఎందుకని? ఎందుకు వీరు దూరంగా ఉంటారంటే, నువ్వు దేవుని యొక్క గుర్తుని నువ్వు క్యారీ చేస్తున్నావు, అది నీకే తెలియదు. You do not even know that you're carrying the mark of God. That's the reason, one of the reasons why these toxic people are far from you. అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండని, ఎవరైనా ఉండని, బయట వాళ్ళైనా ఉండని. ఎందుకంటే టాక్సిక్ పీపుల్ వాళ్ళు వెనక నుండి దాక్కుని చేయడానికి ఇష్టపడతారు, కానీ ధైర్యంగా నీ ముందు వచ్చి నుంచి మాట్లాడలేదు. ఎందుకంటే నీలో ఉన్న వెలుగు వాళ్ళలో ఉన్న తప్పులని, డార్క్నెస్ ని ఎక్స్పోజ్ చేస్తుంది కాబట్టి. Toxic people will be behind the curtains to harm the innocent and good people. That's the reason, even if they attack you, their sins and evil nature will be exposed by God. ఏ మార్క్ వేశారైనా? So what was the mark? దేవుడు హృదయానుసారుడని మార్క్ వేశారు. God put a mark on David saying that he's a man ఆ of గుర్తు God's నీ heart. మీద ఉందంటే ఎవ్వరు కూడా ఇప్పుడు గురించి చెప్తా, నీ చుట్టూ ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. నువ్వు పక్క నడుస్తే కూడా వాళ్ళు భయపడతారు. And if that kind of mark is there upon you, like what happened to Job, the elders and the youngsters were scared. Likewise, people will be scared of him to అందుకనే come వాళ్ళు to you. ధైర్యంగా నిలబడి సత్యం మీద ముందు నిలబడి మాట్లాడలేరు. వాళ్ళు దాక్కుని మాట్లాడగలుగుతారు, They can talk. కనిపించకుండా ఎన్ని 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 మాటలైనా మాట్లాడతారు, కానీ నీ ముందు ధైర్యంగా వచ్చి మాట్లాడరు. Amen. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నవన్నీ కూడా బయటికి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి. They can communicate over phone or indirectly, but they do not have the courage to come and face you directly and tell. The reason is they very well know their sins would be exposed, ఎందుకంటే కనిపించవు, because their sins are secret and it's not known to others. అంతే. టాక్సిక్ పీపుల్ వచ్చి కనిపించరు, దాక్కుంటారు, క్లియర్ గా కనబడుతుంది. Who is a toxic person? This person hides and does all the mischief. ఎందుకంటే డార్క్నెస్ లో ఉన్నవారు లోపల ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. ఎప్పుడు భయమే, ఎటు నుంచి ఏమొస్తో భయమే, కానీ వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటారో అది సంపూర్తి చేస్తారు. The people who are living in the darkness, they always have a fear within, but they want to do whatever their heart desires. ఎందుకంటే డార్క్నెస్ లో ఉన్న వారికి పగ, కోపం, అసూయత అంటే జెలసీ, మ్యానిపులేషన్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎదుటి వారిలో ఉన్న వెలుగుని చూడగలరు కాబట్టి ఆ డార్క్నెస్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాక్కుంటారు. They are in the darkness, they hide, and they have all anger, bitterness, jealousy, manipulation,
and they can see the person who's having the mark of God upon them. అంతే. అదే వాళ్ళకి ఎదుర్కొన్న మనం నుంచున్నాం అనుకో, If you stand in front of these kind of వాళ్ళు ఎన్ని people, పాపాలు చేశారు, ఎన్ని తప్పులు చేశారు, ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్పారు, అన్ని నీకు తెలియకుండానే ఫార్వర్డ్ చేసేస్తారు. without your knowledge, they will vomit all their sins, what all they have done against you, how they spewed venom, everything they will tell. అంటే దానికి అర్థము అటువంటి క్యారెక్టర్స్ ఆ మార్క్, ఆ 7 మార్క్ లో 1 ఆఫ్ ద మార్క్ ఉన్న వాళ్ళలో అటువంటి క్యారెక్టర్ ఉండదు కాబట్టి. The reason is the mark, the mark of God, one of the characters, they will never be toxic. They will not have a negative character. కదా బయట మనుషులకి వాళ్ళు చేసింది కనపడతారు, కానీ కనిపించేది ఏంటి, వాళ్ళ లోపల ఉన్న భయం ఎవరికి కనిపించదు. What they are, the toxic people, they can easily be seen on their character, but their actual character is deep rooted. It's hidden. No one knows about what kind of personality they are. ఈ విషపూరితమైన మనుషులు దేవుని మార్కు ఉన్న వాళ్ళ ముందు నిలబడలేరు. ఇది ఫస్ట్ సైన్. ఇది నీ మీద నిజంగానే దేవుని గుర్తు ఉందంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి నీతో మాట్లాడలేరు. ఎందుకంటే సత్యం ఉంటేనే కదండి. మన దగ్గర సత్యం ఉందంటే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడతాం. మన దగ్గర సత్యమే లేదు, మ్యానిపులేషన్ ఉందంటే ఏది పట్టుకుని వచ్చి మాట్లాడతారు, ఏది ముందు పెట్టుకుని నిరూపిస్తారు. Toxic people will know only for their falsehood, lies, hypocrisy, and deception, and they want to malign an innocent person who has the mark of God upon him. So, what way they can come and talk? That's the reason they want to hide and put all this dirt. ఇది చాలా మంది గ్రహించలేకపోతున్నారు. Many people are not able to notice this. వాళ్ళు ఎలా ఉంటారో చూపించిన యాక్ట్స్ 15:24 ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనం. యాక్ట్స్ 15:24. కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. చూసారా వాక్యం? ఈ వాక్యం ఎప్పుడైనా చదివారా? Have you ever read this particular scripture, Acts chapter 15:24? No. అంటే మీ ఇంట్లో, మీ సరౌండింగ్స్ లో, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నేను మీకు చెప్తున్నాను ఇక్కడ. I'm telling you what's happening in your house, in your surroundings, and your workplace. నేను మీ లైఫ్ లో జరిగేది నేను ముందు పెడుతుంది. I'm just presenting you whatever you're happening in your life. సత్యం ఉందనుకో డైరెక్ట్ గా ముందుకొచ్చి మాట్లాడుతుంది. If there is truth, if you have truth, you will boldly stand and అబద్ధము talk. వేరే స్థలం నుండి వచ్చి నీతో మాట్లాడదు. అది నిజమో అబద్ధమో కూడా నీకు అవకాశం కూడా అయిపోతుంది. But lies comes from another soul, and you don't even know whether it is lies or truth, but it will come and present. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని నువ్వు బాగా నమ్ముతున్నావు. If instance you like a person very well, నువ్వు నమ్మిన వ్యక్తిలోనే మ్యానిపులేషన్, ఏంటి అబద్ధము, అబద్ధ సాక్ష్యం ఉందనుకో, నీ పరిస్థితి ఏంటి? what will happen to you if you like a person or love a person and that person is known for manipulation, lies, hypocrisy? Is it okay with you? నీకు మంచి జరుగుతుందా, కీడు జరుగుతుందా? Do you think good things will happen to you or evil things? ఎందుకంటే అక్కడ నీకు ఏం జరుగుతుంది? నిన్ను కలవరపరిచి మనస్సులను చెరుపుతున్నారన్నది ఇక్కడ వాక్యం చెప్తుంది క్లియర్గా. That means they will trouble you and ensure your soul is not settled properly. అంటే మేము అధికారం ఇవ్వలేదు అని అక్కడ వాక్యం క్లియర్ గా చెప్తుంది. Paul also says we have given no commandment to such దేవుడు ఏ people. అధికారం ఇవ్వలేదు అక్కడ వాళ్ళకి. God has not given them any నువ్వు commandment. వెళ్ళి ఇక్కడ వాక్యం చెప్పు, నువ్వు వెళ్ళి అక్కడ పరిచయం చేయడం దేవుడు ఏమీ అక్కడ ఇవ్వలేదు. God has not told to these kind of toxic people to go and మరి preach the ఎంతమందికి gospel. తెలుసు? How many people know? పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన నుంచే I'm మాట్లాడుతున్నాను speaking from the New Testament, not the Old. కదా. మరి దీని గురించి ఏం చెప్తారు? What shall we say to these? ఓకే, జెర్మయా 23:15-16 కూడా చూద్దాం. టాక్సిక్ పీపుల్ ఎలా ఉంటారంటే అబద్ధ ప్రచారం పట్టుకుని వెళ్ళి అక్కడ మాట్లాడతారు. అంటే చాలా మంది నాకు వాక్యం తెలుసు, నాతోనూ దేవుడు మాట్లాడతారు, నేను చెప్పగలుగుతాను అని చెప్తారు, కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చిన మాటలు అక్కడ ఉండవు. వాళ్ళకి ఏది నచ్చితే అది మాట్లాడతారు. Toxic people will only know for telling lies, falsehood, malign the people's name. And whatever they think is right, they present, and whatever they know, they share. But in truth, in reality, they will not speak about the truth. 23వ అధ్యాయము 15-16 వచనాలు. కావున సైన్యములకు అధిపత్యము యెహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చినది ఏమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించిన కనుక తినుటకు మాచిపత్రియు, త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను.
చెప్తున్నాను. ఎంతమందికి తెలిసింది? ఎందుకంటే ఎంటైర్ వరల్డ్ ఎలా తెలుసా? నా తల మీద చేపెట్టి ప్రార్థన చేయండి, నా తల మీద చేపెట్టి ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని ఇంత అమాయకంగా వెళ్తారే. అసలు వాళ్ళు దేవుడు ఆజ్ఞ ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఖర్చు వేసుకుని వచ్చేసిన వాళ్ళ, లేదా నువ్వు అది గ్రహించలేదనుకో నీ లైఫ్ అంతా ఖర్చు వేసుకునే లైఫ్ అయిపోతుంది. If you do not know the person who's praying for you or laying his hand upon you, and if that person is not called by God, if the person is toxic in mentality, your life also will become likewise the person who's praying for you. నెక్స్ట్ వర్స్. Verse 16. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. భ్రమ ఏంటి తెలుసా? నీకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావని, నీకు తెలుసు నువ్వు మోసం చేస్తున్నావని, నీకు తెలుసు నువ్వు అబద్ధ సాక్ష్యానికి కూడా రెడీ అయిపోతున్నావని, నువ్వు ఏం చేస్తున్నావు అని నీకు తెలుసు బాగా. You very well know about yourself that you're going to tell lies, you're going to manipulate, you're going to spread falsehood. కానీ నీ దగ్గరకు వచ్చి నీకే గొడవ ఉండదు, నీకే లేమి ఉండదు అని అంటారు. And at the same time they come and tell you, you don't have any lack, you don't have anything which is less. కానీ ఇక్కడ నేను మీకేం నేర్పిస్తున్నా? What am I teaching you? నువ్వు ఈ విధంగా ఉంటే దేవుడు ఈ విధంగా నేను తీసుకెళ్తారు, ఈ విధంగా ఉంటే ఈ విధమైన శిక్ష రావడం జరుగుతుందని నేర్పించుకుంటూ But I'm teaching you, it depends upon what you are connected to God and how God is going to lead you. And if you're not doing good, what kind of punishments are going to come అప్పుడు also? నీకేం అర్థమవుతుంది అక్కడ? What would you understand? నువ్వు దేవుడిలో ఉన్నావా లేదా అని తెలుసుకుని, ఉండాలా లేదా అని నిర్ణయం తీసుకుని దేవుడికి ఇష్టంగా నువ్వు లైఫ్ లీడ్ చేసావంటే మరలా నీకు కావాల్సిన సమస్తము దేవుడు నీకు అనుగ్రహించడం జరుగుతుంది. నీ నిర్ణయంలో క్లారిటీ లేదనుకో సేమ్ లైఫ్ లీడ్ చేస్తావు. క్లారిటీ ఉంది కదా నేను చెప్పిన దాంట్లో? If there is no decision of yours, and if your decision doesn't have a clarity, and if you do not know how to lead your life further, your life will be full of chaos and confusion. కదా, మరి నీ ఇంటికి వచ్చి నీకు చెప్పుడు మాటలు చెప్తున్న వాళ్ళని నిజంగా ఎవరు పంపించుంటారు? దేవుడు పంపించుంటారా, దెయ్యం పంపించుందా? If somebody would have come and told you, this is what I heard, this is what I know about this person, who sent that person? Who sent that messenger? God or Satan? ఎవరో ఒక మాట చెప్తారు, వెంటనే కలవరపడిపోతారు. నా గురించి అన్నారు, నా గురించి అట్లా చెప్పారని ఒకే టెన్షన్ పడిపోతుంటారు. అప్పుడు చూసుకోండి బీపీ ఎంత ఉంటుంది. The moment you come to know you are the one who is being targeted or wrong things are spoken about you, your blood pressure shoots up, you become worried, you become anxiety. దేవుడి చిత్తంతో వస్తే నువ్వు క్షమాపణ పొందుకొని బయటికి రావడానికి ఇష్టపడతావే గాని గాబరా పడిపోయి టెన్షన్ పడిపోయి బీపీలు పెంచుకోండి. If the person who is coming and telling you, and if it's from God, you will definitely relate your life, realize, repent. You will not panic, you will not be worried. You'll say, really, I have done this mistake, I'll ask for apology. చూడండి Acts 5:9 and 10. Acts chapter 5 verses 9 and 10. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 9-10 వచనాలు. Verse 9. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? అంతే అయిపోయి. ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి అంటే దానికి అర్థము పలానా వ్యక్తి గురించి మాట్లాడడానికి నువ్వు ఎలాగ నిర్ణయం తీసేసుకున్నావు, ఎలా నమ్మేసావు, నీకు తెలుసా వాళ్ళ గురించి, అది నిజమా నీ కంటితో చూసావా, అది నిజమా అబద్ధమా అని నీకు తెలుసా, నీకు తెలియదు కదా, తెలియదు నువ్వు ఎలా నమ్మేశావు అని చెప్పి నువ్వు మాట్లాడావు అని అంటే దేవుడు మార్పు ఉంటేనే క్లారిటీతో మాట్లాడతారు. దేవుడు మార్పు లేకపోతే వాళ్ళతో ఏకీభవిస్తారు. If you are not seen, if you are not heard, how come you have joined hands with the person who has brought it? That's what Peter was telling. How is that you have agreed together to test the Spirit of the Lord? If the mark of the Lord is being there upon you, you will wait before judging. అంటే ఒక వ్యక్తి మీద దేవుని మార్పు ఉందనుకోండి, అతని గురించి చుట్టూ సరౌండింగ్స్ లో ఏమైనా జరుగుతున్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని టేకప్ చేసుకుంటారు. ఆ వ్యక్తి నార్మల్ గానే ఉంటాడు. If the mark of God is there upon a person and if he's surrounded by wolves and surrounded by toxic people, he doesn't have to worry because God takes up his case and ensures that he's been divinely protected. ఎందుకంటే టాక్సిక్ పీపుల్ లో టాక్సిక్ ఉండదు కాబట్టి ప్రతి వాళ్ళు టాక్సిక్ ఉందని అనుకుంటారు. దొంగతనం చేసే అలవాటు ఉన్నవాడికి ఎవరిని చూసినా వీడు కూడా దొంగేమో అని అనుకుంటారు. A toxic minded person thinks that everybody is toxic in character, and a thief thinks that everybody is a thief. కదా,
మరి ఈ రోజు నువ్వు ఉన్నావు, నీ మీద దేవుడి ముద్ర ఉందా? Now, what about you? Do you have the mark of God upon you? Ask this question. నీలో yourself. దేవుడి ముద్ర ఉందంటే నీ చుట్టూ ఎంత మంది ఉన్నా కూడా దేవుడు టేకప్ చేసుకుంటారు. నువ్వేమీ వెళ్ళనవసరం లేదు. If the mark of God is there upon you, you don't have to be worried about surrounded by toxic people, because God takes up your case and protects you. నువ్వు వెళ్ళనవసరం లేదు, నువ్వేమీ హ్యాండిల్ చేయనవసరం లేదు. You don't have to handle your circumstances or situation. వాళ్ళని దేవుడే హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలియదు దేవుడు వాళ్ళందరినీ హ్యాండిల్ చేసుకున్నారంటే ఎవరి మీద మార్క్ వేస్తారో దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకొస్తారు. And the toxic people do not know that God's divine hand is there upon the person who is having the mark of God, and they don't even know that God will bail them out of the situation. అలాగే Galatians 6:12 and 13 కూడా చూడు. Galatians chapter 6 verses 12 and 13. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు. శరీర విషయమందు చక్కగా అగపడుకోరు వారు ఎవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండా ఉండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అంతవరకే. అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే ఒక అబద్ధాన్ని నమ్ముతారో ఆ అబద్ధం నువ్వు నమ్మాలని కోరుకుంటారు. And every toxic person, because he believed in the lie, has assumption he wants the other person also to believe in his lies. ఎందుకంటే సరౌండింగ్స్ కూడా వాళ్ళే ఆ అట్మాస్ఫియర్ ని మారుస్తారు అక్కడ వాళ్ళు. Because they change the realm into toxic nature. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే, నేను మీ మీద దేవుని యొక్క ముద్ర ఉంది అని అంటే నీ మీద వెనకాల నీ చుట్టూ ఉండి మనుషులు ఇటువంటి పనులు చేస్తున్నా కూడా దేవుడు టేకప్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు బండ మీదే నిలబడి ఉంటాం, నీళ్లు బండ మీదే ఉంటాయి. And you have the mark of God, therefore your house will be built upon the rock and your house will stand strong. No matter what the toxic people intentions thoughts against you is, God has taken up your case and you don't have to worry about that. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉండి ఎన్నైనా చేయగలుగుతారు, కానీ వెలుగు ముందుకు మాత్రము వాళ్ళు రాలేరు, వచ్చి నుంచోలేరు, నుంచి మాట్లాడలేరు, నుంచి ఏమీ చేయలేరు. The toxic people are leading a dark life. They're living in darkness. While living in darkness, they can do whatever they have to do, but they cannot enter into the light, because you are in the light. They cannot even touch you. మనిషి కుమారుడిని ఫేస్ చేయలేదా? Did not Son of Man Jesus Christ face the situation? కదా, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇదన్నీ ఫేస్ చేస్తున్నారు. Jesus Christ had to face the toxic people. అంటే ఇప్పటికీ ఫేస్ చేస్తుంది చెప్తున్నాను మీకు. I'm talking about the genuine people also facing the toxic people. పరిసయ్యులు, ఆ యాజకులు, వీళ్ళందరూ కూడా క్రీస్తుని వ్యతిరేకించేవారు. ఆయన చేసే ప్రతి పనికి ఆయన ఎంత మంచి చేసినా దాన్ని కీడుగా మాత్రమే ప్రజెంట్ చేయడానికి వాళ్ళు స్టార్టింగ్ నుండి కీడుగానే మొదలు పెడతారు, కానీ ఆయన చేసిన మంచి చూడరు. ఏ విధంగా దాన్ని కీడుగా ప్రజెంట్ చేయాలన్న దాని మీదనే దృష్టి ఉంటుంది. ఎంత కాన్సన్ట్రేషన్ చూడండి. While Jesus was performing wonderful miracles, healings and deliverance and doing good things, the Pharisees and the scribes on the other hand wanted to only find a fault or accuse the situation and only malign Jesus. They were not able to see the good part of it. అసలు క్రీస్తు అంటే ఇష్టమే లేదు వాళ్ళకి. They never liked Jesus. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, నేనంటే ఇష్టం లేని వ్యక్తికి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళని చూసి అన్నావు అని అనుకోండి, వాళ్ళు ఏమంటారు, చూసావా సర్కాస్టిక్ గా నవ్వుతున్నారు. Even when the person who is good, when he smiles at the toxic people with a small grin, they say, look at the way he smiled. It was a sarcastic smile. ఎన్నిసార్లు చెప్పా అని అనుకో, ఓ ఎంత గర్వం చూసావా. And when the person in the sermon says, how many times I have to tell you, look at the tone, look at the way, how much arrogant this person is. I have seen many toxic people. వాళ్ళు ఇలాగా ఆలోచిస్తున్నారన్నది దేవుడు ముద్ర వేసే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ ఉండదు కదా. The mark of God people do not know that the toxic people are thinking like this, because they don't have that character at all. ఒకవేళ వెళ్ళి ప్రేమగా మాట్లాడినా ఏం నటిస్తున్నారమ్మా. Even if they go and talk peacefully with love and affection to the toxic people reply would be, wow, how wonderful you are acting. ఈ రోజు వాక్యంలో దేవుడు ముద్ర గురించి, టాక్సిక్ పీపుల్ గురించి మాట్లాడారని ఇంకేముంది, నా గురించి మాట్లాడుతుంది.
And they go about telling that, see, toxic people and negative people, this person spoke about me only. Wantonly, she was speaking in the sermon about me. ఇన్ని రోజులు మాట్లాడలే, ఈ రోజు వచ్చి ఎందుకు మాట్లాడింది నాతో? She did not speak about the sermon so many days. Why is she speaking now? నీకు చెప్తున్నాను కానీ నాకు అది పెంటగా కనబడుతుందండి. ఆ క్యారెక్టర్ అనేది పెంటగా కనబడుతుంది. ఎందుకంటే దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? This kind of character is like a refuse, and who's going to be destroyed having this kind of mean mentality? కదా, ఇసుక మీద నువ్వు ఇల్లు కట్టుకుంటూ వెళ్తున్నావు. You are actually building your house upon sand. నీ ఆలోచనతో, నీ హృదయంతో, నీ రాంగ్ రిసీవింగ్ తో నువ్వు ఇసుక మీద ఇల్లు కడుతున్నావు. అందుకనే పెద్ద ప్రమాదం వచ్చిందంటే అంటే నీ ఫ్యామిలీతో నువ్వు కొట్టుకుంటావు. You're building your house with wrong thoughts, negative ideologies. That's upon the sand, and if a little trouble comes, it will be washed away. Your house will be washed away. ఎందుకు చెప్పానంటే ఆ కాలంలో మనిషి కుమారుడు కూడా అంతే. ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఆయన రాంగ్ గా ప్రజెంట్ చేయడానికి, ఆయనలో తప్పు కనిపెట్టడానికి, లేకపోతే లేని తప్పుని క్రియేట్ చేయడానికి, మొత్తానికి ఏదో విధంగా తప్పు మాత్రం కనిపెట్టి ఆయన చంపాలి. అంటే ఈ రాంగ్ ఆలోచించే వాళ్ళు, దేవుని మార్పు ఉన్న వాళ్ళకి, వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు మరణించినా కూడా రాజభోగమే, రాజవంశంలో యాజకత్వమే వాళ్ళు చేస్తారు. The people who have the mark of God, in the case of like Lord Jesus Christ, he had the mark and he was doing only good, but the scribes and the Pharisees, since they were toxic in nature, were only wanting to find fault at him and demean him and put down his character. But the people who have the mark of God, they have a wonderful life, not only here, even in paradise, their life is royal in nature. ఇప్పుడు ఈ రోజు చెప్పాను కదా, ఎందుకు వాళ్ళ మీద కోపం వచ్చింది? I asked you, why were the people upset? ఎందుకు మనిషి కుమారుడి మీద కోపం వచ్చింది? Why were the Pharisees and scribes upset with Jesus Christ? ఆయన మనిషి కుమారుడు వాళ్ళకి విరోధంగా ఏం చేయలే, వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. The Son of Man did not say any wrong word about the Pharisees or scribes, did not do anything against them. ఈయన తండ్రి పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళు వెనకాల నుండి ఆయన మీద కోపము, ద్వేషము, పగ, అసూయత పట్టుకుని వీరు తిరుగుతూ ఉంటూ ఏదో విధంగా తప్పు కనిపెట్టడానికి చూస్తూ ఉన్నారు. అంటే గుర్తుపెట్టుకోండి, మీ అందరి లైఫ్ లో అటువంటివి ఏమైనా, నీలో ఏ తప్పు లేకుండా, నువ్వు ఎదుటివాడికి అటువంటి తప్పు చెయ్యకుండా నువ్వు లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఇటువంటి సిచ్యుయేషన్ నీకు ఎదురవుతుందంటే దేవుడి ముద్ర నీ మీద ఉంది, నువ్వు చాలా సంతోషంగా ఫీల్ అవ్వు. నేను చెప్తున్నాను, The Son of Man was doing that which is good and that which was the perfect will of God, given the instruction from God, he was doing. Whereas these toxic people, that is the scribes and Pharisees, had anger, bitterness, jealousies, all negative character, and they only wanting to malign him and find fault at him and throw him and eradicate him. Likewise, in your case also, if you have the mark of God and if you're surrounded with toxic ఇదే people, టాక్సిక్ don't worry. పీపుల్ అంటే. Don't worry about them because God will definitely bail you out. You don't have టాక్సిక్ to- పీపుల్ ఎట్లాగంటే వాళ్ళ స్టోరీలు వాళ్ళే రాసేసుకుంటారు, ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది కన్ఫర్మ్ అయిపోయినట్టు చెప్పుకుంటూ వెళ్తారు. The toxic people write their own script and go and convince others, telling that it is as it true. వాళ్ళు కావాలని నన్ను పంపించేశారు అనుకుంటా, నన్ను కావాలనే పంపించేశారు అనుకుంటా అని మనసులో అనుకుంటారు. పక్కకెళ్ళి నన్ను వాళ్ళే గెంటేశారు, వాళ్ళే నన్ను బయటకు పంపించేశారు అని పక్కన వాళ్ళకే చెప్తారు. And they go about telling that wantedly these people have sent me away, and they go about telling others also wantedly they sent me away. అంటే అందులో ట్రూత్ లేదు. But actually there is no truth because they went away, but they go about telling like this. మరి ఎందుకు మనిషి కుమారుడు వాళ్ళకి విరోధంగా ఏమీ చేయలేదు కదా, మరి ఆయన గురించి ఎందుకు తప్పుగా అనుకుంటున్నారు? ఎందుకు ఆయన చంపాలనుకుంటున్నారు? ఎందుకు ఆయన మీద కోపము, పగ పెట్టుకున్నారు? Why did the Pharisees and scribes misunderstand Jesus, had bitterness, jealousies, anger upon Jesus? Why did they seek to kill him? వారి క్రియలు చెడ్డవి కాబట్టి. Because their works were evil. మీకు ఒక పాయింట్ నేను చూపిస్తాను. గెలషియన్స్ 6:17. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీయులు 6:17. నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడనూ నన్ను శ్రమ పెట్టవద్దు. అంటే క్రీస్తు యొక్క నేను యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకున్నాను. ఏముంది మళ్ళీ చెప్పండి. నేను యేసు యొక్క ముద్రలు. ముద్రలు 7 ముద్రలు. అందుకే అన్నాడు దేవుని యొక్క ముద్ర నా మీద ఉంది, ఇంకా నన్ను బాధ పెట్టకండి అన్నాడు. Paul said this,
I am bearing the body, the marks of my Lord Jesus Christ. Therefore, from now on, let no one trouble me. అంటే దావీదు ఫేస్ చేశాడు, Whatever David had, యోసేపు ఫేస్ చేశాడు, whether it is David or Joseph, మనిషి కుమారుడు ఫేస్ చేశాడు, whatever Jesus had gone through, దానియేలు ఫేస్ చేశాడు. whatever Daniel had gone through, అన్ని విషయాలు ఎవరెవరు జీవ గ్రంథంలో ఎవరెవరు ఏమేమి ఫేస్ చేశారో సమస్తము పౌలు ఫేస్ చేశారు. కాబట్టి నాకు అది రాస్తున్నప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. Paul had to go through all the sufferings, like whatever Joseph, David, Paul, Moses, Abraham, all had gone through. So when I was preparing these notes, I knew I was able to connect my life. ఒక్క అపోస్తలు పౌలు చెప్పడమే విన్నా, ఆయన యొక్క ముద్రలు నా మీద ఉన్నాయి, నన్ను బాధపెట్టకండి మీరు అన్నాడు. Only Apostle Paul was able to boldly say, I have the marks of the Lord upon me. Don't trouble me from now on. ఎందుకు ఆ ట్రబులర్స్ వీళ్ళందరూ? These are all the troublemakers. అబద్ధము, మోసము, వేషధారణ, అబద్ధ సాక్ష్యము, ఇవన్నీ కూడా చేసేది ట్రబులర్స్. వాళ్ళు చాలా పెద్ద ప్రమాదాల్లో ఉంటారు వాళ్ళు. And these troublemakers are known to create troubles by telling lies, hypocrisy, and maligning the people's character and assassinating them. అలాగే 2 Corinthians 1:5 ఒకసారి చూద్దాం. 2 Corinthians chapter 1 verse 5. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఏలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయం మాకు విస్తరించుచున్నది. అంటే దేవుడు మార్క్ ఉన్న వాళ్ళకి, దేవుని యొక్క ముద్ర ఉన్న వాళ్ళకి, ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ముద్ర మీకు తెలియకుండానే పడతారు. The mark, that is the seal of God, will come upon you without your realization or knowledge. అది పడిందని కూడా మీకు తెలియదు. And you don't even know that you have the mark. అది మీకు తెలియదు, కానీ మీ చుట్టూ మాత్రమే ఎందుకంటే దేవుడికి తెలుసు మీ క్యారెక్టర్ ఏంటి, మీ హృదయం ఏంటి, మీ ఆలోచన విధానం ఏంటి అన్నది దేవుడికి ముందుగానే తెలుసు. ఆయన ముద్ర వేసుకున్నారు అని అంటే మీరు త్వరలో బయలుపరచబడతారు. ఆ స్థాయికి, ఆ స్థితికి మీరు ఎదుగుతారని అర్థం. ఆ ముద్ర వేసుకోపోదండి, ఇవన్నీ దాటుకుంటూ రావాలి. The mark of the seal of God will never disappear. It will come in your life because you already have the mark and the seal. And for sure you have to enter the kingdom of God through various struggles and రేపు ఇంకొక tribulations. ముద్ర చెప్తాను నేను. Tomorrow I'm going to talk about the other mark. ఈ ముద్రలో ఏంటంటే నీ లైఫ్ లో దేవుని ముద్ర ఉంటే ఇటువంటి విషపూరితమైన మనుషులు ఎవరైనా ఉంటే మీ నుండి దేవుడు తీసేస్తారు. If you are surrounded with toxic people and you are having the mark of God, never worry about them because God will remove these toxic people away from your life. అలాగే ఐజయా 44:5 చూద్దాం. ఐజియా 44 verse 5. యెషయా 44వ అధ్యాయము 5వ వచనం. ఒకడు నేను యెహోవాను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడునని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. అంతే. వీళ్ళెవరు తెలుసా? దేవుడు మార్క్ ఉన్నవారు. These are the people who have the mark of God upon their lives. ఏది ఏమైనా కూడా దేవుని యొక్క మార్కు ఉన్నవాళ్ళు. ఇక్కడ అందరి పేరు ఎవరు? యాకోబు పేరు చెప్పారు, యెహోవా పేరు చెప్పారు. అంటే వీళ్ళు ఆ వంశావళికి సంబంధించిన ఆ పేర్లు మాత్రమే చెప్పుకుంటూ వెళ్తారు. And all they were saying is, I am the Lord, or I am having the name of Jacob. They talk about the genealogies. But these are the people who have the mark of God. ఎందుకంటే దేవుడు మార్కు ఉందంటే వాళ్ళు మాట్లాడే విధానం కూడా దైవనీయకంగా ఉంటుంది. మరి ఇంకా వినాలనిపిస్తుంది. వాళ్ళ ప్రెసెన్స్ వాళ్ళు ఎదుర్కొండా ఉన్నప్పుడు ఆ ప్రెసెన్స్ ని చూసి తెలియని సంతోషం వాళ్ళకి దొరుకుతుంది. దేనికి? మనిషిని చూసి కాదు, ఆ మనిషి లోపల, ఆ మనిషి ఆత్మ మీద ఉన్న దేవుని యొక్క ముద్ర వాళ్ళు చూడగలుగుతున్నారు, మిగతా వాళ్ళు సెన్స్ చేయగలుగుతున్నారు. And others are able to notice that the person is having the mark of God. So when you meet a person, there will be leap of joy, peace. You want to go and meet that person. కదా. మరి ఎందుకు ఈ శాస్త్రులు పరిచయులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు? ఎందుకు డైరెక్ట్ గా క్రీస్తు దగ్గరికి రావడానికి చూడట్లేదు? ఏదో విధంగా క్వశ్చన్స్ వేసి తప్పులు కనిపెట్టాలని చూస్తున్నారు. They wanted to only find fault at Jesus. They were not able to recognize the good part at all.
ఎందుకని Why? ఎందుకని Why? వారి క్రియలు చెడ్డవి కాబట్టి. Because their works were continuously evil, according to John 3:19 and 20. మీరు వాక్యము వింటూ దాని ప్రకారం స్టిక్ అవ్వండి. ఎంత మంది వచ్చి ఎన్ని మాటలైనా మాట్లాడనియండి. Let anyone come and speak whatever comes to their mind. ఎన్ని నిందలైనా వేయనియండి. Let anybody blame you, accuse you. నింద వేస్తారు, వేసిన నింద వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే వెళ్ళిపడుతుంది. And when they blame you, falsely accuse you, you know what happens? It will go back boomeranging to the ఎందుకంటే person from నీ that మీద ఉన్న person. మార్క్ ఎప్పుడు కూడా క్రికెట్ బ్యాట్ ఇట్లా పెట్టుకుని రెడీగా ఉంటుంది. Amen. The mark of God that is upon you is like a bat. Any ball will be bouncing back to కాబట్టి the ఆ person who మార్క్ ఈ scored it. భూమి మీద ఉంది కాబట్టి నిన్ను బట్టి నీ పిల్లల్ని కూడా ముట్టుకోరు, నీ Amen. భార్యను ముట్టుకోరు, Yes, నీ Lord. భర్తను ముట్టుకోరు, నీ బిజినెస్ Yes, ముట్టుకోరు, నీకు కావాల్సిన వాళ్ళ ఎవ్వరిని కూడా ముట్టుకోరు. అంత మందిని కాపాడుకున్నావు. You have the mark of God upon you. Likewise, you can save your children, your generation, all belonging. That's what happened to Rahab. కదా? She was అలాగే able to save all her family. 7:25 కూడా చూడండి. జోషువ 7:25 యెహోషువ 7వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు యెహోషువ నీవు ఏల మమ్మును బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వానిని రాళ్లతో చాపగొట్టిరి. అదే బంతులు రాలంటే చెప్పాను కదా, నువ్వు బ్యాట్ పట్టుకుని కూర్చుంటావని. I told you that you will have a bat to hit the ball that comes from Satan. అంతే. ఇక్కడ ఏంటి? అప్పుడు యెహోషువ నీవేల మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును. అంటే నువ్వు ఎదుటివాడిని బాధపెట్టే దాంట్లో దేవుడి చిత్తం ఉండాలి, దేవుడి వాక్యం ఉండాలి. ఇప్పుడు జాన్ 8:44 తీసి అక్కడ పరిసయ్యులతో మాట్లాడడం జరిగింది. And the Lord Kada? spoke from John chapter 8 verse 44 to the scribes. అక్కడ ఏమన్నారు? మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చువారు మీరు అని చెప్పాను. And you wanted to fulfill the desires of your father, who's Satan. That's what the Lord was talking. ఎందుకంటే మీ స్వభావం అలాంటిది. Because your character is like మీ that. స్వభావం ఏంటి? దాక్కునే స్వభావం. Your character is to hide and do mischief. మీ స్వభావం ఏంటి? What is your character? తప్పులు కనిపెట్టాలి, You only లేని find fault. సాక్ష్యము పుట్టించాలి. To మరి create false ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నవే కదా. మరి చదివి కూడా దాన్ని పట్టుకునే మీరు ఎదుటి వాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? After knowing the law and scriptures, why is it you're still faltering? కదా మీరు Exodus 23:1 చూస్తే ఫస్ట్ అదే, లేని వార్తను పుట్టింపకూడదు. క్లియర్ గా ఉంది. నాకున్న బలహీనత నా దేవుడు ఒక్కరే. My weakness, which is actually the strength, is my God. My Kada. weakness is my నా God. బలహీనత దేవుడే. My weakness is my God. ఎందుకని బలహీనమైన సమయంలో నా బలాన్ని నీకు అనుగ్రహిస్తానని చెప్పి వాక్యం చెప్తుంది. Because the word of God says during the time when they are weak, God gives you the strength. కదా నా బలహీనత నా దేవుడే. నీ బలహీనత ఎవరు? But what is your weakness? ఎవరు నీ బలహీనత ఎవరు? And what are the weaknesses that you have? ఈగో నీ బలహీనత ఉండొచ్చు. Ego could be your weakness. ఎవరైనా ఒక మాట అంటే నా వల్ల అప్పటి తట్టుకోలేను అనేది నీకు ఉండొచ్చు. You will say, I cannot bear what they spoke. That's Kada. your ego. నీ రాసుకో, నీ వీక్నెస్ ఏంటి? నా వీక్నెస్ మాత్రమే దేవుడే నా వీక్నెస్. My weakness is my God. You write out what are your weaknesses are. అంతే. ఎందుకని మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది అన్నారు. అంటే నాకు దేవుడి భయం ఉందంటే నా ముందు దేవుని యొక్క సన్నిధి నడుస్తూ ఉంటుంది, దేవుడి కృప ఎప్పుడు నాతోనే ఉంటుంది. Because the Lord said, my presence shall go before thee. That means his presence is there and his mercy will be always there with me. So my weakness is my God. What is your weakness? List it out. కదా అందుకే అలాంటి వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. John 8:44 To those people, the Lord is speaking. John 8:44. Please read it. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చు కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఈ జాన్ 8:44 లో ఏమైతే ఉందో వాళ్ళేంటి తెలుసా? తప్పు చేసేది వాళ్ళే, కానీ వాళ్ళు తప్పు చేసింది యాక్సెప్ట్ చేయరు. తప్పు వాళ్ళే చేశారని వాళ్ళకి తెలుసు. The people who are in John 8:44, these are the people who are doing evil and wicked things.
they also know that they are the reasons coming to think వాళ్ళు evil and తప్పు చేశారని, వాళ్ళు మ్యానిపులేషన్ చేశారని, వాళ్ళు మోసం చేశారని వాళ్ళకి తెలుసు. they very well know they are the one who have committed evil and they have manipulated and they have spread slander. వాళ్ళకి తెలుసు, They very well know, కానీ యాక్సెప్ట్ చేయరు. but they don't want to accept. అర్థమైందా? Did you understand? Huh? They know that they have ఫ్యామిలీలో committed evil. గొడవలు రావడానికి కారణం కానీ, భార్య భర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి కారణం ఏమవుతుందంటే తప్పు చేశారని వాళ్ళకి తెలుసు, కానీ అది తప్పు అని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. Now the people in families, why the disputes are so intense, the reason is they don't accept of their sins, though they very well know that they are the ones who have committed it. అంటే దానికి అక్కడ ఏమని చెప్తున్నారు, మీ తండ్రి దురాశని మీరు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పారు. It is said that you are of your father, the devil, and the desires of your father you want to do. మీ తండ్రి నరహంతకుడు కాబట్టే మీరు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏ విధంగా తప్పు కనిపెడదాము, ఏ విధంగా వీళ్ళ మీద నిందలు వేద్దాము, ఏ విధంగా వీళ్ళ గురించి వీళ్ళని అవమానంలోకి తీసుకెళ్దాం, ఈ ఆలోచన ఒక్క సాతానుకు తప్ప దేవుడికి ఉండదు. Only Satan has this character of murdering people. He's talking about the character assassination. And Jesus doesn't have this kind of behavior at all. అటువంటి క్యారెక్టర్ లేదు కదా. Jesus didn't have this character. యోబుకు కూడా అటువంటి క్యారెక్టర్ లేదు. Even Job did not have that character. మరి ఎందుకు ఈ పాయింట్ ఎందుకు తీశారు? Why this particular point has come up? టాక్సిక్ పీపుల్ లో ఉన్నది ఇదే. This is what toxic people would have. ఎందుకంటే వాళ్ళు ఈజీగా ఆ తప్పు చేసుకుంటూ వాళ్ళు కవర్ చేసుకునే స్ట్రెంత్ ఉన్నంత సేపు కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళ ముందు నీతిమంతులుగా వాళ్ళు ప్రెజెంట్ చేసుకోగలుగుతారు. And they are toxic and they are very good in presenting themselves as holy and righteous people, though they very well know that they are evil in nature. సత్యమందు వాడు నిలిచినవాడు కాదు అన్నది ఇక్కడ. And it also talks about Satan that he does not stand in the truth. అంటే దానికి అర్థం ఏంటంటే పశ్చాత్తాపడినా, వాక్యం మాట్లాడినా, వాక్యం కోసమే ఉన్నా, ఎనాలిసిస్ పెట్టినా, ఎంత పెట్టినా పాము చర్మం లాంటి వాడే. And no matter how much scriptures are given to him, how much good is being shown to him, he's like a snake. He will shred the skin, but still a snake. ఎందుకంటే సత్యమందు నిలిచిన వాడు కాదు కాబట్టి. The reason is he does not stand in the truth because there is no truth in him. కదా, ఎంత స్కిన్ తీసేసినా కూడా పశ్చాత్తాపడిన పామే అని చెప్తున్నారు ఇక్కడ. No matter how much a snake repents, a snake is still a snake. కాబట్టి వాడు అబద్ధం చెప్పేటప్పుడు కూడా వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడతారంటే ఈ విధంగా అనుసరించి చెప్పేది అబద్ధం అని వాళ్ళకి తెలుసు, కానీ ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రము వాళ్ళ ఇమోషన్స్, వాళ్ళు ఏడవడము, వాళ్ళు జుట్టు పీక్కోవడము, వాళ్ళు ఏమేమి చేయాలో అన్ని రకాలు చక్కగా బాహ్యకంగా వాళ్ళు ప్రెజెంట్ చేసుకుంటూ ఉంటారు. When he speaks a lie, he speaks from his own resources. What does it mean by own resources? That means this person is so emotional. He will tear the shirt, he will tear the hair, he will pluck his hair, go bang his head on the wall. He will cry emotionally, wanting to convince that he's speaking the truth, though he's telling lies. మనిషి కుమారుడు దేవుని ముద్ర వేసుకొని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఆ విషపూరితమైన మనుషుల గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి ముందుగానే వాళ్ళ కోసం కూడా శిలువ మరణం చెందారు. దానికి కారణం ఈ రోజు తప్పని రేపైన వాళ్ళు బుద్ధి మారుతుంది కదా అని ఎదురు చూస్తున్నారు. The Lord Jesus had the mark of God upon him, and that's the reason he was surrounded with toxic people. When the toxicity was so intense that they wanted to attack Jesus. But Jesus, on the other hand, was still showing mercy because at some point of time this toxic people would change. Paul ఏమన్నాడు, మా దగ్గర నుండే మనుషులు మీ దగ్గరకు వచ్చారు. Paul says that, John says that these people came from us only, they were with us. మా నుండే మీ దగ్గరకు వచ్చారు. They have come from us. కానీ వాళ్ళు మేము పంపలేదు, నీ దగ్గరికి వెళ్ళమని వాళ్ళు మా వాళ్ళే, కానీ నీ దగ్గరికి పంపించింది మాత్రం మేము కాదు. But Paul says we have not commanded them to come to you. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని భయపెట్టి వాళ్ళని మ్యానిపులేట్ చేసి జాన్ 8:44 లో ఉన్న ప్రతిదీ కూడా వాళ్ళ మీద ప్రయోగం చేస్తారు వాళ్ళు. Because all the things which is there in John 8:44, they manipulate, they tell lies, and they do as if they're doing God's work. 45 verse చూడండి. Verse 45. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. సత్యం చెప్తున్నాను మీరు నమ్మరు. సత్యం మాట్లాడమనుకో, ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు, వాళ్ళు అలాగే మాట్లాడతారులే, ఎన్ని చూడలేదు ఇలాంటివన్నీ, ఏదో మాట్లాడేస్తున్నారు, ఏదో ఎక్సైట్మెంట్ లో మాట్లాడి ఉంటారు అని అంటారు, కానీ నిజమైన ప్రేమను వాళ్ళు కోల్పోతున్నారు అనేది వాళ్ళు రియలైజ్ అన్నారు.
But because I tell the truth, you don't believe me. That's what the Lord is saying. And even now, people, no matter even if you tell the truth, they say, oh, we have seen so many messages like this. We have heard so many people like this. It's another thing like this kind of people of us are operating. 46-47 కూడా చూడండి. 46, 47 verses. నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును. అంతే, దేవుని సంబంధ అయిన వాడు దేవుని మాటలు వింటారు. దేవుని సంబంధి కానివాడు ఎటువంటి వింటాడు? జాన్ 8:44 వాడి స్వభావాన్ని అనుసరించి, వాడి అబద్ధము, వాడి మ్యానిపులేషన్, వాడి పాము యొక్క స్వభావము, కుయుక్తి అన్ని అందులో ఉంటాయి. దాన్ని అయితే ఈజీగా నమ్ముతారు. ప్రపంచము ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మగలదు, కానీ ఒక నిజాన్ని నిజంగా ఎప్పుడు నమ్ముతో ఆ రోజే వాళ్ళ దేవుని కరెక్ట్ గా వాళ్ళు కలుగుతారు అవ్వబడతారు. He who is of God hears God's words, but the person who is not of God will have the traits of things mentioned in John chapter 8 verse 44. The entire world wants to believe in the lie, thinking it's the truth, but the day when they believe truth and they walk towards the truth, that's when redemption starts. నెక్స్ట్ పాయింట్ 48 చూడండి. Verse 48. అందుకు యూదులు, నీవు సమరయుడవును దెయ్యము పట్టిన వాడవని అని మేము చెప్పుమాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, టాక్సిక్ పీపుల్ అంటే వీళ్ళే, విషపూరితమైన మనుషులు. నువ్వు దెయ్యం పట్టిన వాడు అని నేను చెప్పింది నిజంగానే కన్ఫర్మ్ అయింది, చూడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చూడని మనుష్య కుమారుడు మాట్లాడుతున్నారు. And what is the response of the Pharisees and scribes? They were looking at Jesus and said, you are a Samaritan, you have a demon inside you. That's how toxic people will start hurling words of insult. వీళ్ళు వాక్యాన్ని రీడ్ చేసేవాళ్ళు, మెడిటేట్ చేసేవాళ్ళు కాదు. రీడింగ్ కి స్టడీయింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. These people used to read the scriptures. There's a lot of difference between reading versus studying. ఒక మనిషి యొక్క స్వభావాన్ని ఎలా కనిపెట్టగలుగుతాం? How can we find the character of a person? ఓకే, నీకు ఎవరైనా ఒక మంచి వ్యక్తికి ఎవరైనా కీడు చేశారనుకుందాం. If a person who is good and evil has been done against the person, ఎవరైనా కీడు చేసినా ఇది మన కొత్త అని చెప్పి ఎదురు చూస్తారు, వాళ్ళ గురించి ఏమి మాట్లాడరు, వాళ్ళకి చెడు చెయ్యరు. even if evil has been intended against a person, he will not retaliate with evil. He will say, I will wait good coming upon my life. They will not retaliate or react. దేవుడు తప్పుగా చేస్తారు. God will definitely see the person. ఎందుకంటే నేను మాత్రము దేవుడికి విరోధంగా ఏ తప్పు చేయొద్దు But I should not be the person like others who will conduct the same అని evil. మంచి వాక్యం ఉన్న వ్యక్తి ఆలోచిస్తారు. A person who has the word of God will quote scriptures and not retaliate. వాక్యం లేని వ్యక్తి ఏం చేస్తారు? But on the other hand, what if a person doesn't have the ఎవరు word? వాళ్ళని హర్ట్ చేయరు, వాళ్ళకి వాళ్ళే చేసేసుకుని ఎదుటి వాళ్ళు చేసినట్టు చూపిస్తారు. Though others don't hurt them, they think others have hurted them and they want to blame them for the downfall. కదా, అది వాళ్ళ అసంప్షన్ తోనే కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళని హర్ట్ చేశారని తీసేసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా ఎంత చేయాలో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. They do everything which is contrary and do everything which is against God. అవన్నీ కూడా వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ పిల్లల మీదకే వచ్చి పడుతుంది అనేది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు చేసే ప్రోగ్రామింగ్ అలా ఉంటుంది. They don't realize that they will be having the same set of sins which they implanted for others, and it will come upon their children also. They don't even realize about it. ఏది విత్తుతావో అదే ఎగ్జాక్ట్ అదే నీ మీదకి. నువ్వు ఎదుటి వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం చెప్పావా, నీ మీద 100 times అదే దానికన్నా నీకన్నా 100 రెట్లు బలంతో అబద్ధ సాక్ష్యం నీ ఇంటి మీదకి వచ్చి పడుతుంది. అది వాళ్ళు రియలైజ్ అవ్వదు. వచ్చిన తర్వాత తట్టుకునే శక్తి కాదు, అసలు బతకడానికి కూడా అవకాశం వాళ్ళకి ఉంటుంది ఉండదు కూడా తెలియదు. And Mark 4:24-25 it says, whatever you measure, the same measurement will come upon you. If you tell lies, if you're caught about blaming others, the same thing will come upon you, and that too beyond measure, it will be attacking you. అంతే, దేవుడు నీ మీద మార్కు వేశారంటే నువ్వు ఆలోచించే విధానం, నువ్వు రిసీవ్ చేసుకునే విధానం ప్రతిదీ కూడా దేవుడికి అనుగుణంగా ఉంటుంది. కానీ ఈ టాక్సిక్ పీపుల్ బిహేవ్ చేసినట్టు నువ్వు బిహేవ్ చేయవు, అబద్ధ సాక్ష్యాలు చెప్పవు, లేని వార్తను పుట్టించవు, ఉన్నదాన్ని కూడా లేనట్టు క్రియేట్ చేయవు. If you have the mark of God, you will not tend to tell lies, manipulate, create something which did not exist, or hide lies. If you have the mark of God, you will not do these things. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే 1 Corinthians 15:33 చూడండి.
ఫస్ట్ కొరింథియన్స్ 15:33 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్చును. నెక్స్ట్, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించి జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. వాక్యం చెప్పేసింది, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపును. అక్కడ మనుష్య కుమారుడు బోధ విన్నవారు కొంతమంది ఉన్నారు, శాస్త్రులు పరిచయాలు మాట విన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. And here it says, do not be deceived, evil company corrupts good habits. Here, both the Pharisees and the scribes people are there, and good-natured people also are there. అంటే నీలో ఉన్న మంచిని కూడా వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతారు. Whatever good remains in you, they will easily snatch it away from you. పోనీ నీ నుండి మంచిని లాక్కున్నా దాన్ని వాడుకుంటారా? వాడుకోరు. Do they at least use what good has been snatched? No, they నీకు don't పని use it. చేయకుండా వాళ్ళకి పని చేయకుండా మోళ్ళు పాడేసేసి వాళ్ళ వేలోనికి నిన్ను నడిపించుకుంటారు. చాలా ప్రమాదకరమైనది. And they will not use it, they will not allow others to use it, and it's a very dangerous thing. ఫస్ట్ కొరింథీయులు 6:9 చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆనందము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. క్లియర్ గా ఉంది. వాక్యం అయితే మాత్రము దంచి ఈ పాయింట్లు అందరూ మాట్లాడేస్తారు బయట అందరూ. And people can quote scriptures and give very good sermons. కానీ వాళ్ళే మోసం చేసేస్తూ ఉంటారు. But these are the ones who do the deception. వాళ్ళు సిలువ వేస్తూ క్రీస్తుకి వాళ్ళ బోధ విలువారికి కూడా ఏ విధంగా సిలువ వేయాలి, ఎక్కడ మేకు కొట్టాలి కూడా వాళ్ళే నేర్పిస్తారు. And these are the ones who crucify Christ and also teach the congregation how it has to be nailed upon him. కదా, టాక్సిక్ పీపుల్ ఏ విధంగా విషపూరితమైన మనుషులు, విషపూరితమైన సర్పము యొక్క జాతికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టగలుగుతారు? వీళ్ళు The brood of vipers, how can they step their legs into the kingdom of God? Can they? సరే, వాక్యం మేము చెప్పిన చూపిస్తారు. 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 1 చూడండి. 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 1. 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినది తెలుసుకొనుము. అది ఎప్పుడో వచ్చేసింది. ఎప్పుడో The perilous time, when it says it will come, is actually come now. It's come long ago. 2 Timothy chapter 3 verse 1 was read. అంటే అంత్య దినాలు అంటే ఇవే చివరి దినాలు. The end times. This is the perilous time. ఇవన్నీ చివరి దినాలు. అందుకనే సంవత్సరము సోదొమ గుమొర్రాలో జరుగుతున్నటువంటి పాపాలు భయంకరమైనవన్నీ కూడా జరుపుకుంటూ వెళ్తున్నాయి. No matter. ఇంకా వాళ్ళకి అంటే కనికరము జాలి కూడా ఈ ప్రపంచంలో పోయింది. అట్లా ప్రవర్తిస్తున్నారు మనుషులు. The days of Sodom and Gomorrah, as it was, even more worse is the situation. People have lost something called as goodness. Everything is evil now. మరి ఇంకేముంది, ఆయన వచ్చారు, రక్తం చిందించారు, నా పాపాలు తీసేశారు అని అనుకుంటూ అపాయకరమైన కాలంలో నువ్వే అపాయకరము పనులు చేసుకుంటూ వెళ్తుంటే ఎట్లా ఉంటే చెప్పు. What about if you are the person who is causing peril and dangers and wicked and evil during the perilous times? ఇది పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా? Is it the things of the past? పాస్ట్ అయితే కాదు, ప్రెజెంట్, ఫ్యూచర్. It's definitely not the things of the past. It is right now and things that's going to occur in కదా. future also. అంత్య దినములలో అంటే ప్రెజెంట్, ఫ్యూచర్. అది If you say a present future means that is perilous times will come, it has come. అపాయకరమైన కాలంలో అంటే ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు. అందుకనే వాళ్ళు ఆలోచించే విధానము, వాళ్ళ మనస్తత్వము, వాళ్ళకి అసలు మంచి ఆలోచించుదామని ఆలోచన ఉండదు. వాళ్ళ ప్రతి దాంట్లో వాళ్ళే ఉంటారు. నేను బాధపడ్డా, నాకు కష్టమైంది, నేను పక్కన ఉన్నా, నేను ఒంటరి, నాకు అది లేదు, నాకు ఇలా లేదు అని పట్టించుకో, నాకు అట్లా చేయాలి అంటే ఐ ఎందుకని ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నారు నాకు అర్థం కాలేదు. These people are selfish, self-centric nature. In everything they are there. Whatever has happened to them, they cry.
They're just not bothered about what Jesus thinks, what God thinks, and not bothered about others. చెక్ చేసుకోండి మీరు. You need to check. వాక్యం అన్నది నిన్ను పరీక్షించుకోవడానికి, వాక్యం వినేసి వెళ్ళేది కాదు. The word when it comes is not merely for hearing, but to check and introspect how you are. చెప్పుడు మాటలు నమ్మేస్తావు, నీకే ఒక ఆలోచన వస్తుంది, అది కన్ఫర్మ్ చేసేసుకుంటావు. మరి ఇదంతా కూడా తప్పని తెలియట్లేదా? Someone comes, shares a gossip, you want to believe, you don't even want to take a stand whether it is right or wrong. How can you believe that? దేవుడు చేసిన కార్యం విషయంలో కృతజ్ఞత కలిగి ఉండటం కూడా కష్టంగానే ఉంటుంది వీళ్ళకి. Even when God does a miracle, they find it difficult to show gratitude towards God. కదా, ఇది దేవుడి నుండి వచ్చిందా, తనకు తాను తెచ్చుకుందా అనేది కూడా రియలైజ్ అవ్వరు. They don't realize that is it come from God or have they brought it upon themselves. కానీ అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తారో 5వ వచనంలో చూద్దాం. Let's see in verse 5 what is their kind of behavior. 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు, పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని శక్తి మీద దృష్టి ఉండదు వాళ్ళకి. They have a form of godliness, but they deny the power of God. అందుకే ఎవరి మీదైతే దేవుని గుర్తుంటుందో వాళ్ళని, ఇలాంటి వాళ్ళకి దూరంగా పెడతారు దేవుడు. నీకు తెలీదు, నీకేంటి వాళ్ళు వెళ్ళిపోయారని బాధ అనిపిస్తుంది, కానీ దేవుడు నిన్ను కాపాడి నిన్ను రక్షించాలనేది నువ్వు రియలైజ్ అవ్వాలి. From 2 to 4 you will find what kind of toxicity and the people are mentioned over here, and you think they have gone away from you, but actually God has protected you from those kind of people. Luke 6:38 చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. Luke chapter 6 verse 38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అనిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. అంతే, నువ్వు ఏ విధంగా కొలుస్తున్నావో, ఏ విధంగా నువ్వు చేస్తున్నావో అలాగే నీకు కొలవబడుతుందండి. అదే విధంగా నువ్వు ఏదైనా, నువ్వు చేసే ఏ పనైనా ఉండని, నువ్వు చేసే ఏ పనైనా ఉండని, ప్రతిదీ నువ్వు ఏ ఉద్దేశంతో ఇస్తావో, ఏ విధంగా ఉద్దేశంతో చేస్తావో అదే విధంగా నీకు జరుగుతుందని క్లియర్ గా చెప్తున్నారు. Whatever your intentions are, whatever your character, whatever words, whatever thing you do, the same thing will come back bouncing to you, in fact more. కదా, కానీ మార్పు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అదే James 5:19th verse చూడండి. But those who have the mark of God, let's see their behavior from James దేవుని chapter యొక్క 5 verse 19. గుర్తు, ముద్ర వేరే, గుర్తు వేరే. ముద్ర అనేది సీల్, Mark is different from the seal. James chapter 5 verse 19. యాకోబు 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. అది ఇది మన దేవుడు చెప్పింది. మార్పు ఉన్నవాళ్ళు, దేవుని ముద్ర ఉన్నవాళ్ళు చేసేది ఇది. The people who have the mark of God will behave like whatever is mentioned in James chapter 5 verse 19. వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. And that person will save a soul from death and cover a multitude of sins. కానీ మీకు ఇందాక చూపించాను చూసారా, మీరు యాక్ట్స్ 15:24 మీరు చూసారు. అందులో ఏముంది? దేవుడు చిత్తం లేకుండా వచ్చేసారనుకోండి, వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనతో, వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్ తో వాక్యం చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, దేవుని యొక్క మార్పు ఉన్న వాళ్ళు బోధించే విధానం ఎలా ఉంటుందంటే, పాపం చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు అంతే. The people who చెయ్యొద్దు వాక్యం చెప్తుంది కదా, లేదు. The mark of God, those people who have the mark of God are very strict. They say no to sin means no to sin. You have to be holy means you have to be holy. కానీ కర్చీఫ్ లో చేస్తారు చూసారా, వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, అయిపోయింది, పాపం చేసేసాము, అయిపోయింది, ఇప్పుడు బాధపడే ఏంటి లాభం, దేవుడు పశ్చాత్తాపడాలి. ఇది ఏంటంటే వాళ్ళలో నిజమైన పశ్చాత్తాపం రాదు. ఎలా ఉంటదంటే ఓల్డ్ చేసిన పాము స్కిన్ మళ్ళీ దానికే తొలగించినట్టు ఉంటుంది. The people who have the mark of God, while they categorize sin as a sin and the teachings will be strict, the people who don't have the mark of God, they will say, what is the big deal? It is a sin. I've committed sin. I went and asked for forgiveness. God has forgiven me. They talk about hyper grace. They talk about compassion of God, but they will never talk about అంత క్యాజువల్ గా మాట్లాడుతూ
How can you speak so casually and we're committing a sin? దావీదు చేసిన దానికి 1 సంవత్సరం కృషించి జబ్బు పడిన వాడైపోయి వాడి వల్ల అవ్వగా తట్టుకోలేక ఎక్కడ పరిశుద్ధాత్మను తీసేస్తారో, ఎక్కడ దేవుడు అతను వదిలేసి ఆ భయంతో వణుకుతో ఉండిపోతే సింపుల్ గా చెప్పేస్తారు, చేసేస్తా, అయిపోయింది. దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఆలోచిస్తాం అంటే ఏంటి, నువ్వు వదిలేసిన దానికి ఇంకా లైఫ్ ఉంటుంది. David, while he sinned and he came to know about it near a year, for 1 year, he was really in godly sorrow. He was crushing himself. He was worried that God will take away the Holy Spirit from him. And he was worried the presence of God will go. But the people who don't have the mark of God, they say, what is the big life sin? అంటే నువ్వు చేసే ఒక పాపము, ఒక వ్యక్తి ఒక పాపం చేస్తున్నానంటే నువ్వు క్రియేట్ చేసావు దాన్ని. If a person has committed a sin, you are the one who has created it. నువ్వు క్రియేట్ చేసేస్తావు. నువ్వు You have created the sin. దానికి చావు ఉండదు. And there is no death to it. దానికి చావు ఉండదు. There is no death to it. It's like a skin of the చావు snake. ఎప్పుడు ఉంటదంటే నువ్వు చేసిన ప్రతి పాపంలో నీకు అసహ్యం వచ్చి దాని నుండి బయటకు వచ్చి మరలా ఆ పాపం చేయకుండా నువ్వు జాగ్రత్త పడితే గాని అది చావదు. నువ్వు చచ్చిపోయినా కూడా అది బతిగా ఉంటుంది. And that sin has life till you realize, repent and not repeat the mistake, and your repentance is genuinely holding on. ఒక్కసారి రోమన్స్ 16 చూడండి అమ్మా, 17 and 18 వర్సెస్ ఒకసారి. Romans chapter 16 verses 17 and 18. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనములు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని. అది కనిపెట్టుకొని ఉండమన్నారే కానీ వాళ్ళతో పాలుభాగస్తులు అవ్వమని ఎక్కడ బైబిల్ రాయలేదు. Now I urge you, brethren, note those who cause divisions and offenses contrary to the doctrine which you learn, and avoid them. It says avoid them, not to have fellowship with them. కదా, నీలో దేవుని యొక్క ముద్ర ఉందంటే ఆ టాక్సిక్ పీపుల్ ఎవ్వరూ కూడా నీ ముందైతే నిలబడలేదు. నీ వెనకాల ఎన్ని చేసినా నువ్వు మాత్రం బండ మీద ఉంటావు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మయ్య అన్ని చేసేసాం ఇప్పుడు నాకు హ్యాపీగా అనుకుంటారు. కానీ దేవుడు రెండింతలుగా వాళ్ళని ఆశీర్వదించి మంచి స్థాయిలో పెట్టి దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చుకొని ఇంకా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారని ఆ మనుషులకు తెలియదు. The toxic people don't realize, while they think that their work has been accomplished and they were successful in their evil traits, they don't realize that God is going to doubly bless a person who has the mark of God. ఎందుకంటే వాళ్ళు మీ ముందు నిలబడలేరు. They cannot stand in front of you, though indirectly they can. నీలో ఉన్న సత్యం వలన చీకట్లో ఉన్న వారు నీ ముందు నిలబడలేరు. The actual truth is, since truth is there inside you and they are living in the darkness, they cannot stand in front of you. వాళ్ళు దాక్కుని నిన్ను విక్టిమ్ గా చూస్తూ ఉంటారు అంతే. They will hide and they see you as a victim. పక్కన నుంచినే నిన్ను విక్టిమ్ గా చూస్తారు. They watch you victimized and look నువ్వు you తప్పు చేస్తాను 10 మందికి వెళ్ళి చెప్తారు. They will go about slandering your కానీ నీ name, ముందుకు వచ్చి మాత్రం నిలబడలేదు. but they cannot come and confront you or talk in front of you. కదా, అలాగే వారు తప్పు చేసినట్టు వాళ్ళకి అనిపించదు కానీ నువ్వు తప్పు చేసినట్టు మాత్రం చీకట్లో ఉండి ముద్ర వేసేస్తూ ఉంటారు. They don't realize that they are sinning, but staying in the darkness, they can easily put a mark saying that you have sinned. అందుకే 18th verse కూడా చూడండి. 18వ వచనం. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. అంతే, ఏ కపటము లేని వాళ్ళు మోసం చేసేగలుగుతారంట. వీళ్ళు వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందని వాళ్ళ గురించి గొప్ప చెప్తున్నారు. And they have such smooth words, flattering speech, and deceive the hearts of the simple. అంటే వీళ్ళు ప్రతిది కూడా రివర్స్ గా ఆలోచించారు టైప్ అన్నమాట. These people are always known for having a reverse thing. అంటే ప్రతిది రివర్స్ గా ఆలోచిస్తారు. ఇందాక చెప్పాను కదా, పశ్చాత్తాపం విషయంలో ఏ విధంగా ఉంటారో వాళ్ళు ఆలోచించే విధానం అలా ఉంటది. Their way of thinking is always contrary to the word of God because they are toxic. వాళ్ళు చెప్పినట్టు పశ్చాత్తాపం చెప్పారంటే ఈ ప్రపంచంలో ఎవ్వరికి కూడా పాప క్షమాపణ ఉండదు. Nobody in the world will receive forgiveness of the sins from God if anybody follows the way the toxic people talks about forgiveness. దేవుడు మార్పు ఉన్న వాళ్ళని అంటే మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళుగా చూపించడమే వీరి పని. And their only role is to show the good people as evil and holy people as 2 Timothy 3:16 ఒకసారి చూడండి. 2 Timothy chapter 3 verse 16.
2 తిమోతి 3:16. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. అది ఇక్కడ ఏంటి? దైవావేశము వలన. దైవావేశము నీ కోపము కాదు, నీ పగ, నీ ప్రతీకారము కాదు, నీకు అర్థమైనట్టు వాక్యం బోధించడం కాదు. దేవుని యొక్క ఆత్మ కలిగి ఆయన కొన్నిసార్లు బాధపడవచ్చు, కొన్నిసార్లు రిబిక్ చేయొచ్చు, కొన్నిసార్లు ఆయన కోపం రావచ్చు. కాబట్టి ఆయన ఏ విధంగా నేర్పిస్తారో నువ్వు నీ పిల్లలకి అలా నేర్పించాలి కదా. The way you learn from God, it can be comfort, it can be rebuke, it can be chastening. The way God has been teaching, you need to teach the children down below. Matthew 7:6 చూడండి. Matthew chapter 7 verse 6. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. Amen. Matthew 7. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, Do not నీ give what is holy to ముత్యములను dogs, పందులకు వెయ్యకుడి. nor cast your pearls before swine. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాలుతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అన్నది కరెక్ట్. అది They trample you under their feet and turn and tear you in pieces. కదా. Yes. వాళ్ళు ఎంత గొర్రెల్లో మార్చాలనుకున్నా కూడా తోడేగానే వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే పరిశుద్ధమైనవి మనము అన్ని చోట్ల వేస్తున్నాం. కొన్ని బండ మీద పడవచ్చు, కొన్ని మట్టి మీద పడవచ్చు, కొన్ని ముళ్ళ పొదలో పడవచ్చు, కొన్ని మంచి ప్లేస్ లో కూడా పడవచ్చు. The word of God is like a seed. It can fall on the way or upon the stone which has little soil or among the thorns and briars, but it can fall on fertile soil also. అంటే వాళ్ళు ఏ విధంగా వాక్యం రిసీవ్ చేసుకున్నారో వింటున్నారా? Are you listening? ఏ విధంగా మాటని వింటున్నారో వాళ్ళ ఇంట్లో అలాగే ఉంటుంది. The way they are receiving the word of God, their lifestyle also would be the same even in their homes. అలాగే Proverbs 22:24 చూద్దాం. Proverbs 22:24. సామెతలు 22వ అధ్యాయం 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణములకు ఉరి తెచ్చుకుందువేమో. చాలా ప్రమాదకరం. పాము కన్నా సాతాను అనుకుంటాడు, అమ్మో నాకన్నా దుర్మార్గులు ఉన్నారు ఈ భూమి మీద. Satan will be thinking, oh, the angry person is even more dangerous than me because నేనే దుర్మార్గుణ్ణి, ఈ నా తాతలో ఉన్నాడు తప్పకుండా అనుకుంటాడు. And this angry person sets a snare for your soul. So watch out. Don't make any friendship with an angry person. In fact, you are not supposed to have angry also. చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళలోనే John 8:44 బాగా పనిచేస్తుంది. అందుకనే వాళ్ళకి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. They have a split personality. That's the reason John 8:44 works in their lives. దొరికేస్తారు వాళ్ళు. They will be easily caught. దొరికేస్తారు వాళ్ళు, ఈజీగా దొరికేస్తారు. An angry person can be easily caught. వాక్యం ఏం చెప్తుంది? What does the word say? వారి క్రియలు చెడ్డవి కాబట్టి వారు వెలుగునొద్దకు రారు అని వాక్యం క్లియర్ గా చెప్తుంది. John chapter 3 verse 19 and 20 says this. ఎందుకంటే వాళ్ళకి చీకటి అంటేనే ఇష్టం, చీకట్లో ఉండటమే ఇష్టం, చీకట్లో నడవడం ఇష్టం. అందుకనే వెలుగు దగ్గరికి రారు వాళ్ళు. These people can never come into the light because they love darkness, because their deeds are evil. ఎందుకంటే టాక్సిక్ పీపుల్ ఎలా ఉంటారో, ఏమనుకుంటారో, ఏం ఆలోచిస్తారో చూపిస్తా. Shall I show you how a toxic person thinks and what he does? Deuteronomy 29 verse 19. Deuteronomy 29 verse 19. శ్రీపదేశకాండం 29వ అధ్యాయం 19వ వచనం. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యములను నడుచుచుండినను. నేను ఏది చేసినా, నేను తప్పు చేసినా, ఏది చేసినా కూడా నాకేం అవ్వలేదు చూడు అంటారు. And these people would say, see, even if I do any mistake, no sin is coming, no complications coming to me. కదా, నాకు మంచి జరుగుద్ది, నా ఇంట్లో నాకు దేవుడే ఉంటాడు, దెయ్యం ఉండనే ఉండదు. కానీ వాళ్ళు చేసేవన్నీ కూడా టాక్సిక్ పనులే. విషపూరితమైన నోరు, విషపూరితమైన రిసీవింగ్, విషపూరితమైన ప్రోపగండా, విషపూరితమైన అంటే బిట్టర్నెస్ తో కలిగిన స్వభావంతో నిండిపోయి ఉంటది. అది మొత్తం కూడా వాళ్ళ అజంప్షనే, ఏది కూడా కరెక్ట్ కాదు.
భ్రమలోనే లైఫ్ లీడ్ చేస్తాడు. Toxic people lead their lives in deception, and the words and the thoughts and the actions and the deeds are all toxic in nature. They think they're doing right while they're actually sowing evil. నాకేమీ అవ్వదు, నాకు నా దేవుడు ఉన్నాడు, నా వాక్యం నాకుంది, నాకు మాత్రం క్షేమంగానే ఉంటాను, నేను ఆశీర్వాదం పొందుతున్నాను చెప్పి They are overconfident people. They say nothing, no wrong is going to come upon me. Read this, Deuteronomy 29 verse 19. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినినప్పుడు మద్యం చేత తప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యములను నడుచుకుందినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందుదనని అనుకున్నాను. నాకు హ్యాపీ ఉంటది, కానీ దట్స్ యువర్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఏంటి, నువ్వేమనుకు నాకు బాగానే ఉంటది, నాకన్నీ పర్వాలేదు, కానీ నువ్వు చేసేవి అందరికీ తెలుసు, అది తప్పు చేస్తున్నావని, మోసం చేస్తున్నావని అందరికీ తెలుసు, కానీ నువ్వు ప్రజెంట్ చేసేది మాత్రం మంచి నీతిమంతులుగా ప్రజెంట్ చేసుకున్నావు. కానీ ఉన్నారు కదా కెన్షలాయల్ అదోనేనో దేవుడు అన్నవారు ఉన్నారు కదా. నెక్స్ట్ You think you can do anything. You think you can do all sorts of evil, and now evil will befall you. But remember, God is watching. Read the next line. అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు. అలాంటి వాళ్ళు దేవుడు చూడరు, వాళ్ళ ప్రేయర్ కూడా దేవుడు వినరు. ఏమన్నారు ఇక్కడ, అయితే యెహోవాని క్షమింపనొల్లడు, అట్టి వాడు మీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్మియు ఆ మనుషుల మీద పొగరాచును. ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము 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 క్రింద ఉండకుండా తుడిచివేయును. The Lord will not spare him, and the Lord will blot out his name from under the heaven. And the Lord will separate him from all the tribes of Israel for adversity according to all the curses. ఒకరు వచ్చి ఒక కంప్లైంట్ చెప్పారు అనుకున్నాను. If someone has brought in a complaint, వచ్చినప్పుడు నేను దేవుడి నియమమును బట్టి ఆలోచిస్తాను. మనుషులు ఫేస్ చూడను, ఫేస్ వాల్యూ చూడను, వాళ్ళు ఏమున్నా నాకు అనవసరం, కానీ దేవుని నియమమును బట్టి మాట్లాడతాను. If someone brings a complaint, I will check upon the person according to God's laws and statutes. I will not judge by whatever I hear. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సార్, either the people of the house or outsiders. టాక్సిక్ చుట్టూ లేదు, అంటే వరల్డ్ లోనే టాక్సిక్ ఉంది, ఇంకెక్కడ ఎతకగలుగుతాం. The entire world is filled with toxic minded poisonous people. అంతే. దేవుడు ముద్ర నీకు వెలుగునిస్తుంది, దేవుడు ముద్ర నీతో మాట్లాడుతుంది, దేవుడు ముద్ర నీకు సహాయం చేస్తుంది. The mark of God will speak to you, help you and bail you out also. ఇక్కడ చూడండి, నీ ఉద్దేశంతో నువ్వు ఎంత అనుకున్నా దేవుడి తీర్పు మాత్రమే ఆగదు. అందరికీ ఈ తీర్పు అందరికీ ఒకటే. నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకుని నీ డైలీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావో దానిని బట్టే దేవుడి యొక్క ఆశీర్వాదం కానీ దేవుని యొక్క ఉగ్రత కానీ మీదకి రావడం జరుగుతుంది. The wrath of God will come upon you is all because of the way you have been thinking, you have been conducting yourself. గుర్తుపెట్టండి, ఏ టాక్సిక్ ఉందో, ఏ రిసీవింగ్ ఉందో, ఏ ఆలోచన ఉందో, ఏ విధంగా నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటున్నావో, ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావో ఒకసారి చెక్ చేసుకోండి. You need to check మర్చిపోండి. మర్చిపోకండి. Never forget the character of a pomegranate which has the characteristics of Jesus Christ. You need to check what is your thoughts, what was your actions, what you did in secret. You think nobody knows about it? You have to check. దేవుడు మాత్రము మార్క్ వేసేసారు అనుకున్నాం. But if God puts a mark on a person, ఇప్పుడు పౌలు మీద దేవుడు ముద్ర వేసేసారు. రోమన్స్ 7:23-24 ఒకసారి చూడండి. Romans chapter 7 verses 23 and 24. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23-24 వచనం. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోపరుచుకొనిచున్నది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. అంటే ఇతనిలో టాక్సిక్ క్యారెక్టర్ ఉందని, ఒక చెడు ఉద్దేశం ఉందని
ఎంతో మందిని తన సొంత ఆలోచనతో దేవుని నమ్ముతూ మిగతా వారందరినీ కూడా చంపడము, బాధ పెట్టడము, కొరడా దెబ్బలతో కొట్టడము ఇవన్నీ ఉందని ఎప్పుడో ముద్ర వేశారు. దేవుడు ఎప్పుడో ముద్ర వేశారు కాబట్టే అపోస్తలుడైన పౌలు తనలో ఉన్న టాక్సిక్ క్యారెక్టర్ ని గుర్తుపట్టి ముందు పెట్టగలిగాడే గాని ఈగోతో లేడు. Paul knew that while he was Saul, he had that toxic mentality in him. He recognized and he was asking and he was saying, "Oh, what a wretch I am." అంటే దావీదు మీద కూడా దేవుని యొక్క గుర్తు వేశారు. The mark of God was upon David too. అలాగే అపోస్తలుడైన పౌలు మీద దేవుని యొక్క గుర్తు వేశారు. Even on Paul too. కదా, కానీ ఎవరిలో గుర్తు వేశారో వాళ్ళు మాత్రమే వాళ్ళలో ఉన్న తప్పులు కనిపెట్టుకుని విడిచిపెట్టడం అన్నది మీరు చూడగలిగారు. And those who had the mark only were able to realize their sins and mistake and were able to find and come out of it. మరి కయీను ఎందుకు బయటికి రాలా? Why not Cain? What happened to him? యెజబెల్ ఎందుకు బయటికి రాలా? Why not Jezebel? ఆహాబ్ ఎందుకు బయటికి Why రాలా? not Ahab? సౌలు ఎందుకు బయటికి రాలా? Why not King Saul? ఆ సమయంలో అప్పటికప్పుడు క్షమించమని అడిగి బయటకు వచ్చేసారు They were only asking for temporary forgiveness and they were coming out. కదా. Yeah. సారీలో ఫర్గివ్నెస్ ఉండదు. Your mere sorry doesn't mean you're forgiven. ఎందుకంటే నువ్వు చేసిన తప్పుకి ఫస్ట్ నిన్ను నువ్వు ఫర్గివ్ చేసుకోవాలి అక్కడ. Because you have to ask forgiveness to yourself to whatever unwanted thing you have done. మరి దావీదుకు దేవుడు తోడుగా ఉండటము సౌలు చూడగలిగాడు. అంటే దేవుని యొక్క గుర్తు ఒక వ్యక్తిలో ఉండటం దెయ్యం చూడగలదు. The mark of God can be easily visible to the toxic people or to Satan also. That's what Saul was able to see the mark of God upon David. చూడగలుగుతారు, బయట మనుషులందరూ చూడగలుగుతారు. The outsiders can clearly see that there's a mark of God. మనుష్య కుమారుడు గొప్ప కార్యాలు చేయడం వీళ్ళందరూ పరిసరాలు చూడలేదా? Did not the Pharisees saw the good works of Jesus Christ? మరి ఇవన్నీ చూసాక కూడా ఎందుకు ఆయన చంపాలని ఎదురు చూస్తారు They saw, but still why they wanted to kill Jesus? కదా. చంపాలని చూసింది క్రీస్తుని కాదు, ఆయన మీద ఉన్న ప్రెజెన్స్ ని, ఆయన మీద ఉన్న దేవుని యొక్క గుర్తుని వాళ్ళు చంపాలని చూశారు. They didn't want to kill the physical form of Jesus. They want to kill the mark of God that was upon Jesus, and they want to kill the presence of God that was upon Jesus. ఎందుకంటే వాళ్ళు వేషధారణ అంతా కూడా ఎవరు ఒక చీకట్లో ఉన్న వాళ్ళే నటించగలుగుతారు, చీకట్లో ఉన్న వాళ్ళే వేషధారణగా ఉండగలుగుతారు, చీకట్లో ఉన్న వాళ్ళే అబద్ధము ఈజీగా చెప్పగలుగుతారు. Those who are in the darkness are known for their hypocrisy, known for their falsehood and lies and manipulative behavior. Matthew 3:7 చూద్దాం. Matthew 3:7 మత్తయి సువార్త 3:7 అతడు పరిసయ్యులలోను సద్దుకీయులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అయిపోయిందా? దేవుని యొక్క ముద్ర ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఎదుటి వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ముద్ర ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. The people who have the mark of God will clearly know the intentions of the toxic people and what is going to come upon them. తెలిసిపోతుంది, వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఎవరు ఏ ఉద్దేశంతో ఉన్నారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడడానికి వచ్చారు, ఏం పట్టుకోవడానికి వచ్చారు, ఏ విధంగా చంపడానికి వచ్చారు, ఏ తప్పులు కనిపెట్టడానికి వచ్చారు, ఈజీగా గుర్తుపట్టేస్తారు. They can easily recognize the intentions and the purpose they want to come. కదా, కానీ ఈజీగా వాళ్ళు బుద్ధి బయట పెట్టగలుగుతారు. But then what happens? They will expose themselves and their sins easily to others. ఎక్స్పోజ్ చేయడానికి వస్తారు, వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. They want to expose a righteous person while they get themselves exposed. అంటే ఆ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ బట్టలు ఇప్పించాలని చూస్తారు, వాళ్ళు ఎదుర్కొని వీళ్ళు బట్టలు ఎత్తుకుని వెళ్తారు అన్నమాట. They want to make the other person naked while they themselves become naked, tying their clothes with them. సెల్ఫిష్ నేచర్ అంత భయంకరమైనది. So dangerous is the selfish and the వేషధారణ అన్నది సెల్ఫిష్ నేచర్ నా దృష్టిలో. hypocrisy is the selfish nature. Proverbs 29:11 చూద్దాం ఒకసారి. Proverbs 29:11 సామెతలు 29:11 బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దాన్ని చూపకుండును. ఏముంది పిల్లలు? బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండును. అంతే. Dear youth, జ్ఞానము కలిగిన వారు
కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుంది, ఆ కోపం కంట్రోల్ చేసుకున్నాం, మరి లోపల ఉన్నది You said you controlled your anger. What about inside? లోపల కోపం పెట్టుకుని బయట లేదన్నా కూడా నువ్వు కోపంగా ఉన్నట్టే లెక్క కౌంట్ తీసుకుంటుంది అక్కడ. And whatever feelings of anger that is inside also is considered as being angry. అలాగే ఎఫిషియన్స్ 4:31 కూడా చూడండి. Ephesians chapter 4 verse 31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించు ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అంతే. దేవుడు ముద్ర గుర్తు కావాలన్న వాళ్ళు ఈ విధంగా మారాలి. దేవుడు ముద్ర వేసుకున్న వారికి దేవుడే వాళ్ళ ప్రొటెక్షన్ కి వాళ్ళు ఏమి పెద్దగా జాగ్రత్త పెట్టుకోవాల్సింది కూడా వాళ్ళకి లేదు. Those who have the mark of God don't have to worry because God will take up the case and help them. But those who don't have should change. అలాగే Titus 3 verse 10 and 11. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనం. టైటస్ చాప్టర్ 3 వర్సెస్ 10 and 11. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ చూడండి. See, the statement is so strong. ఎవరైనా ఇటువంటి బిహేవియర్ కలిగిన వారిని పిలిచి రిబ్యూక్ చేయండి. ఇది తప్పని రిబ్యూక్ చేయండి. Rebuke the person who is causing divisions between two people or sowing a discord among people. నువ్వు ఇన్నిసార్లు చెప్పినా అదే తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళని వదిలేసేయండి. If the person still consistently behaves like that, leave him. ఇంకా నువ్వేం పనిష్మెంట్ ఇవ్వక్కల. వాళ్ళ శిక్ష వాళ్ళే తెచ్చుకుంటారు. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళ నెత్తి మీదకి తెచ్చుకుంటారు. You don't have to say anything because such a person is warped and sin, being self-condemned. అలాగే మార్క్ 7:22-23. మార్క్ చాప్టర్ 7 వర్సెస్ 22 and 23. మార్కు సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్లి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వలనని కోరిన గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. మెయిన్ ఏంటంటే 20, 21, 23, 22, 23, 20, 21, 22, 23 ఈ 4 వచనాలు యూత్ పీపుల్ గాని ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కాన్సంట్రేషన్ తో తీసుకోవాలి. Mark chapter 7 from verse 20 to 23. All the people who are youth and those who are listening to ఇక this sermon, మీదట వాళ్ళతో ఇలా మాట్లాడితేనే ఈ భాష మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఆ భాష మీరు మర్చిపోండి. you forget with the language which you used to say, if I speak like this one, they will understand. That's why I spoke. Don't speak పైన like that. అరుస్తున్నాను కానీ లోపల ఎంత ప్రేమ ఉందో ఇది కూడా పక్కన పెట్టేసి. And even when you say, look, I'm so angry outside, but I have so much of love inside, even keep that aside. ఎందుకంటే ఈ వాక్యం ఉంది, దీన్ని జరిగించడం మనుషులకు రావట్లేదు. This word is there, but they do not know how to do it. కోపపడకూడదని తెలుసు కానీ కోపం చేసి పాపం కూడా చేస్తున్నారు. They know very well according to chapter Ephesians 4, ఎదుటి 26 and మనుషుల్లో 27, ఉన్న you're not supposed to get తప్పులు angry, but still getting angry. ఎదుటి మనుషులో ఉన్న తప్పులు నీలో ఏ తప్పు లేకపోతేనే కనిపెట్టు. నీలో వంద పెట్టుకొని ఎదుటి వారిలో ఉన్న ఒక్క తప్పు కనపడుతున్నావంటే అది కూడా నీకు యాడ్ అయిపోతుంది. If there is no sin in you, then find fault with the other person. While you having hundreds of faults and weaknesses, you finding fault in their sin, you know what happens? Their sin also will be added to you. కదా, కాబట్టి ఇటువంటి విషపూరితమైన మనుషుల్ని నువ్వు ఏమి అనకపోయినా సరే వాళ్ళేదో వదలరు. And these kind of toxic people, even when you don't say anything, they will not leave you just వాళ్ళు like ఏం మాట్లాడవు, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడవు, నెగిటివ్ మాట్లాడవు, వాళ్ళ గురించి ఏం మాట్లాడవు, నువ్వు సత్యం మాట్లాడతావు, వాళ్ళ గురించి ఏమి లేనిపోని అబద్ధ సాక్ష్యాలేమి నువ్వు పుట్టించవు. You will not say anything, you will not manipulate, you will not create a false witness, but still these people are known for that. They will అయినా tell you. కూడా వాళ్ళ ఒక్క మాట నువ్వు అనకపోయినా, నువ్వు పలకకపోయినా కూడా వాళ్ళని దగ్గరికి వచ్చేసరికి నేను అన్కంఫర్టబుల్ గానే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు టాక్సిక్ పీపుల్ కదా. They are toxic people. Even if you don't mean it, even if you say the truth,
they will think that they were only targeted. అలాగని వాళ్ళు అటువంటి వాళ్ళని ప్లీజ్ చేయవలసిన పని లేదని You చెప్తున్నారు. don't have to please these kind of wrong, toxic people. వారికి దూరంగా ఉండటమే దేవుని యొక్క ప్రొటెక్షన్. And when you are far away from them, that is a protection that comes from God. వారు దూరంగా ఉండటం వల్ల నీ పనికి ఎటువంటి ఆటంకాలు ఇంక ఉండనే ఉండవు. When they are far away from you, you will not have any stumbling blocks. in your వెయ్యేల life. పరిపాలన జరిగే ముందు, వెయ్యేల పరిపాలన భూమి మీద జరిగే ముందు అపవాదిని బంధిస్తారంట. Before 1,000 years rule and reign, Satan and his angels will be bound in chains. ఎందుకంటే బంధించిన తర్వాత ఆ వెయ్యేల పరిపాలనలో మిస్అండర్స్టాండింగ్ లేదు, గొడవలు లేవు, రోగాలు లేవు, బాధలు లేవు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, ఏమీ లేదు, ఒక సంతోషమే ఉంది. In the 1,000 years of millennium, there's so much of peace, joy, no sorrow, no negative thing at all. వాడిని వెయ్యేల పరిపాలన తర్వాత వాడిని బయటకు వదిలేసరికి ఆ వెయ్యేల పరిపాలనలో మనుషులకే, ఆత్మలకి కూడా కన్ఫ్యూజ్ స్టార్ట్ అయిపోయింది తెలుసా, అంత భయంకరమైనది. He's such a shrewd and a cunning person. When he's released after the 1,000 years, the people who are there in the millennium also get confused. కాబట్టి నీ చుట్టూ ఇటువంటి మనుషులు ఉన్నప్పుడు నువ్వు హ్యాండిల్ చేయనవసరం లేదు, దేవుడే వాళ్ళని Amen. హ్యాండిల్ చేసుకుంటారు. When you're surrounded with toxic people, you don't have to be worried because God will handle them appropriately. ఎందుకంటే నీకు తెలియకుండానే నువ్వు దేవుని యొక్క గుర్తుని క్యారీ చేస్తున్నావు కాబట్టి. Without your knowledge, you're carrying the mark of God. అంటే దీనికి అర్థం మీరందరినీ మీ జీవితంలో నుండి దేవుడు తీసేశారంటే వారు దేవుని యొద్ద నుండి వచ్చిన వారు కారు, అందుకునే వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు. And when God has taken these people, these toxic people away from you, means they have not come from God at all. They are toxic people. కాబట్టి దేవుడి ముద్ర నీ మీద ఉన్నప్పుడు నువ్వు వాక్యం పట్టుకొని సత్యానికి అనుగుణంగా నువ్వు వెళ్ళిపోవాలి, కానీ నువ్వు కూడా ఆ టాక్సిక్ వాళ్ళలాగా ప్రవర్తన ఉండకూడదు. అలా ఉందంటే ఆ ముద్ర పోతుంది. When you are having the mark of God, you don't have to behave like the toxic fine people. If you also tend to have their character, you will lose the mark of God that's upon ఈ you. ఫస్ట్ గుర్తు ఏంటి What is the first mark of God? కదా, టాక్సిక్ పీపుల్ నీ ముందు నిలవలేరు అనేది చూపించాను. The first mark of God, the sign is the toxic people will not able to stand in front of you. రెండో ముద్ర రేపు చెప్తాను. I will tell you the second mark tomorrow. మరి అపోస్తలుడు పౌలు ఏమన్నాడు, క్రీస్తు యొక్క ముద్రలు నా మీద ఉన్నాయని కాబట్టి అతని ఇవన్నీ కూడా అతను ఫేస్ చేసింది. Paul had to face all the challenges, but he says the marks of God is being there upon him in నువ్వు Galatians 6. దేవుని గుర్తుని క్యారీ చేస్తున్నావు కాబట్టి బయట నీ చుట్టూ కూడా ఇట్లాగా వాళ్ళు దాక్కుని ప్రవర్తిస్తూ కనిపించకుండా దెయ్యాలే ఉంటాయి ఇన్విజిబుల్ గా. The devil and his allies are invisible. Likewise, of the toxic people, they blame you, but they are invisible. They cannot come and face you in front. అటువంటి వారు నీ ముందు కూడా నిలబడలేరు కాబట్టి వాళ్ళు వెనకాల నుండి చేసినా కూడా నీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది అని అంటున్నారు. These people cannot come in the front and talk. No matter what they do, there is divine protection for you. మరి చెక్ చేసుకోండి, నీ Check. మీద దేవుని గుర్తు పడిందా, ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా అయ్యిందా? Do you have the Check mark చేసుకోండి. of God? Do you have this kind of wonderful experience? You need to check. నీకు ఇందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. I earlier told you an example. ఫర్ ఎగ్జాంపుల్ నా మీద దేవుని గుర్తుంది, If the నేను mark of ఎవరిని God- ఏమన్నా, There is a mark of God upon me, and I don't have to think wrongly about anybody. నేనేం మాట్లాడను, గొడవ పెట్టుకోను, ఆర్గ్యుమెంట్స్ కానీ ఏం మాట్లాడను. I don't fight. I don't pick a quarrel. I'm very quiet. కానీ టాక్సిక్ పీపుల్ మాత్రం రిసీవ్ చేసుకునేదంతా కూడా డిఫరెంట్ గా రిసీవ్ చేసుకుంటారా, అన్ని ఒక అజంప్షన్, ఒక భ్రమ, ఒక డిసీవింగ్ రాంగ్ వేలోనే డిసీవ్ చేసుకుంటారు But వాళ్ళు. the toxic people receive everything negatively, though it is not spoken about them. They think that it is spoken about them. అంటే నీ మీద గుర్తు ఉండటం వలననే వాళ్ళు నీ మీద ఉన్న గుర్తుని చూసి నీకు అగేన్స్ట్ గా వాళ్ళు వర్క్ చేస్తారు. అది ఆది కాండం నుండి జరుగుతున్నది. From Genesis till now, this is what is happening. They know that you have a mark of God, and that's the reason their toxicity is against you to attack you. కానీ మీరు ఈ వాక్యాన్ని బట్టి ఆయన గుర్తుని నువ్వు క్యారీ చేసుకుని వెళ్ళాలనుకుంటున్నావా? నీకేం అర్థం అవ్వక్కర్లా, నీ మీద ఆయన గుర్తు ఉంటే నువ్వు ఆలోచించే విధానమే ఏ విధంగా దావీదు ఆలోచిస్తాడో నేను చెప్పేశాను.
Your way of thinking yourself will change when you have the mark of God that is upon you. I told you about David and how he thought. షలోమ్. ఆలెకిన్.